తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురుగారు, అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంత పుణ్యమో అందరికీ తెలిసిందే. అరుణాచల గిరి ప్రదక్షిణ వెనుకున్న అసలు రహస్యం ఏంటి? ఒకటి జలలింగం, పృథ్వీలింగం, ఆకాశలింగం, అగ్నిలింగం, వాయులింగం. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను వీడు అరుణాచలగిరి ప్రదక్షిణం చేశాడు, వీడు చేసిన పాపాలు మొత్తం కూడా దీంతో సమాప్తి. ఇంట్లో ప్రతి ఒక్కరికి తులసి చెట్టు ఉంటుంది. ఏ దిక్కున పెడితే ధనయోగం జరుగుతుంది, ఏ దిక్కున పెడితే అదృష్టం కలిసి వస్తుంది? సంపూర్ణమైనటువంటి సకల రోగ నివారిణి అని చెప్పుకోవచ్చు తులసిని. తులసి చెట్టు గాలి మనకి మంచి చేసే ప్రతి ఒక్కదాన్ని పూజించమని. అది చెట్టు, పుట్ట, గుట్ట, రాయి, ఏదైనా సరే. గణపతి ముందు గుంజీళ్లు తీయకూడదు అంటారు ఆడవాళ్ళు. ఇది ఎంతవరకు నిజం గురుగారు? పురస, శిరస, దృశ్య, వచస, మనస తథా పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం ప్రణవ అష్టాంగ ఉచ్యతే. 8 సవ్యమైనటువంటి అంగములతో చేసేటువంటి నమస్కారమే అష్ట అంగ నమస్కారం. గిరి ప్రదక్షిణ అనేది ఎలా చేయడం పుణ్యం? యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. అయ్యప్ప స్వామి గుడికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వెళ్తారన్నట్టు తులసి చెట్టు కూడా ఒకవేళ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా కోయకూడదు గురుగారు? తులసి ఆరాధన చేసేందుకు మాత్రమే అవకాశం, కానీ అంటే తులసిని వృద్ధి కోరుకోవాలి తప్పితే. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మనకున్న ఆధ్యాత్మిక సందేహాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, నిత్య జీవితంలో మనకి ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు వస్తూ ఉంటాయి. సో ఈరోజు అటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాము. తప్పనిసరిగానమ్మా. గురుగారు, ఇంట్లో ప్రతి ఒక్కరికి తులసి చెట్టు ఉంటుంది. అయితే ఏ దిక్కున పెడితే ధనయోగం జరుగుతుంది, ఏ దిక్కున పెడితే అదృష్టం కలిసి వస్తుంది? ముఖ్యంగా మనం తులసి చెట్టు అనేటువంటిది లక్ష్మీప్రదంగా మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం పూజ చేస్తుంటాం నాన్న. అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి సకల రోగ నివారిణి అని చెప్పుకోవచ్చు తులసిని. అందుకనే ప్రతి ఇంట్లో తులసి వనం అనేటువంటిది తప్పనిసరిగా ఉండడం అనేది మన సంప్రదాయంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి ఈ అధునాతనమైనటువంటి రోజుల్లో ఫ్లాట్స్, ఇరుకు చిన్న చిన్న ఇళ్ళు, ఇట్లాంటి వాటిల్లో ఉండడం జరుగుతుంది. కానీ పూర్వకాలంలో మనం చూస్తూ ఉంటాం, వాడుక భాషలో కూడా లంకంత కొంప అని చెబుతూ ఉంటాం. అంటే పెద్ద ఇల్లు ఉండేది, అందరు కలిసి ఒకటే కుటుంబంలో పెద్ద కుటుంబంగా ఉండేది. దీంట్లో ఏంటంటే ఏ చిన్న దెబ్బ తగిలినా ఆ తులసి ఆకు తీసుకొచ్చి దాని రసాన్ని పిండేసేవాళ్ళు ఆ దెబ్బ మీద. అంటే యాంటీబయోటిక్, అప్పటికప్పుడు తగ్గిపోవడం అనేది, ఆ రక్తం ఆగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది తులసి నీళ్ళని కాచి వడబోసుకొని తాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఒక్క సందేహం గురుగారు, చెప్పండి. మనం రోజు పూజించే తులసి చెట్టుని ఆకులు తెంపడం అనేది అది కూడా సమంజసమేనా? చెప్తానన్న. ఇక్కడ ముఖ్యంగా దీంట్లో ఏమవుతుంది అంటే, మనకి తులసి వనంలో మాత్రమే తులసి కోటను పెట్టుకోవడం అనేటువంటిది ఇప్పుడు సంప్రదాయంగా వస్తుంది మనకి. అంటే తులసి చెట్టుని పెట్టుకొని పూజ చేయడం అనేది. పూర్వకాలంలో ఏంటంటే పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి కాబట్టి ఇళ్లలో మొత్తం ఎక్కువ తులసి చెట్లు ఎక్కువగా కనబడుతూ ఉండేవి. తులసి కోటలో మాత్రం నిత్యం పూజ ఆరాధన చేసుకోవడానికి ఒక చెట్టును పెట్టుకొని చేసేటువంటి వాళ్ళు. దీంట్లో ఏంటి, ఎక్కడ ఉంటే మనకి అలాంటి అంటే మంచి జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే, తులసి చెట్టు గాలి ఇంట్లో అందరూ పీల్చుకునేటువంటి విధంగా ఉండాలి. ఆ విధంగా తులసి చెట్టు ఉండాలి. అది ఏ దిక్కున ఉండేది పూర్వకాలంలో మనకి అంటే, ఇక్కడ నిలబడితే బయట వీధి వాకిలి దగ్గర నిలబడితే ఎదురుగా ఒకదానికొకటి ఎదురుగా వాకిళ్ళు ఉండేవి మనకు పూర్వకాలంలో. చిట్ట చివరిలో తులసి కోట కనపడేది, లేదా మొట్టమొదటిలో అంటే ఎక్కడైతే ప్రారంభం ఉంటుందో అక్కడన్నా ఉండేది. దీనివల్ల అర్థం ఏంటి, దానికి చివరిలో ఉన్నటువంటి చెట్టు గాలన్నా ఇంట్లోకి లోపలికి రావటం, లేదా ఇంటి మొదట్లో ఉన్నటువంటి ఈ తులసి చెట్టు గాలైనా లోపలికి వెళ్ళటం వల్ల
అనారోగ్య బారిన తక్కువ పడతారు అని చెప్పడం అనేటువంటిది తులసి కొట్టుకునేటువంటి అసలైన లక్షణం. దాన్ని ఎందుకు పూజ చేయాలి? మన హిందూ సంప్రదాయం అంతా కూడా గొప్ప సంప్రదాయం ఎందుకంటారంటే నాన్న, మనకి మంచి చేసే ప్రతి ఒక్కదాన్ని పూజించమని. అది చెట్టు, పుట్ట, గుట్ట, రాయి, ఏదైనా సరే. చూడండి, మనం ఎలుకను కూడా పూజ చేస్తాం. కానీ ఎలుకలు ఇంట్లోకి వస్తే అన్ని ధాన్యాలు కొట్టేస్తాయని చెప్పి భయపడుతూనే ఉంటాం. కానీ వినాయకుడు వాహనంగా ఎలుకకు పూజ చేస్తాం. పాము కాటు వేస్తే చనిపోతామని తెలుసు. కానీ నాగుల చవితి వస్తే మళ్ళీ పాముకే పూజ చేస్తాం. అంటే వాటి వల్ల కూడా మంచి జరుగుతాయి. ఆ జరిగేటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుంటూ పూజ చేస్తున్నాం. మన హిందూ సంప్రదాయం అనేటువంటిది అంత గొప్పది. అలాగే మనిషి నిత్య జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఒక గొప్ప విషయం, మనం మాట్లాడుకునేటువంటి విషయం. ఆరోగ్యంగా ఉండాలి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ అంటే తప్పనిసరిగా తులసి కోట ఇంటి చివరి వాకిలి దగ్గర కానీ, ఇంటి మొదటి వాకిలి దగ్గర కానీ ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు ఫ్లాట్స్ తక్కువ, వాకిలికి ఎదురుగా వాకిలి ఉంటుందన్న గ్యారంటీ లేదు. అవునా? ఇరుకు ఇరుకు చిన్న చిన్న ఫ్లాట్స్, చిన్న చిన్న గదులు, ఇట్లాంటి వాటిల్లో ఉంటున్నాం. అవును. ఇలాంటి వాటిల్లో అంటే ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి పరిస్థితుల్లో ఏ దిక్కున ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే తప్పనిసరిగా తూర్పు వైపున ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్షణం. తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో, పొద్దున్న మనకి సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? తూర్పు వైపు నుంచి వస్తాయి. ఆ సూర్యకిరణాలు ఆ చెట్టు మీద పడి ఏవైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో అవి ఇంట్లోకి రావటం ద్వారా తప్పనిసరిగా అనారోగ్య బారిన పట్టడం అనేది చాలా తక్కువగా కనపడుతూ ఉంటుంది ఇంట్లో. అలాగే ఇందాక మీరు అడిగినట్లుగా నిత్యం పూజ చేసేటువంటి మరి తులసి దళాలు మనం కొయ్యడం కూడా తప్పు కదా. ఈ తులసి అనేటువంటిది నాన్న మన హిందూ సంప్రదాయంలో దైవత్వాన్ని పొందినటువంటి ఒక వృక్షం అని చెప్పుకోవడానికి ముఖ్యంగా ఎలా చెప్తాము అంటే, మనకి ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఆర్ పాజిటివ్ వైబ్రేషన్స్ని అవి తొందరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చూడండి, కొన్ని కొన్ని ఇళ్లలో ఎన్నిసార్లు తులసి చెట్టు వేసినా కూడాను అది మరలా ఇదైపోతూనే ఉంటుంది, నశించిపోతూనే ఉంటుంది. మరలా కొత్త చెట్టు వేస్తూనే ఉంటాం, మరలా కొత్త చెట్టు వేస్తూనే ఉంటాం. అంటే ఏంటి? ఆ ఇంట్లో ఎంతో నెగిటివ్ ఉంది, దాన్ని మీరు గ్రహించి దానికి తగినటువంటి పరిహారం, పరిశుభ్రతను పెంచుకోండి అని చెప్పడం అనేది తులసి మనకి చెప్పకుండా చెప్పేటువంటి ఒక లక్షణం. అది మనం గమనించం. ఇంట్లో తులసి చెట్టు పోతుంది. అలాగే ఏదైనా చెడు ప్రయోగాలు జరుగుతుంటాయి చూడండి, అంటే ఈ క్షుద్ర ప్రయోగాలు కావచ్చు, లేదంటే మనకి తెలియకుండానే బయట దాటుడు సంబంధం అని చెప్పేసి ఈ రాత్రిపూట అమావాస్య, గురువారం, లేదంటే ఆదివారం, మంగళవారం ఇట్లాంటి రోజుల్లో దృష్టి తీసి వేసేసి 4 రోడ్ల మీద వేసేస్తూ ఉంటారు. అలాంటివి మనకి తెలియకుండానే దాటేసి ఇంటికి వస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనకి చాలా సంకేతాలు, సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది తులసి కోట. మీరు ఇలాంటివి ఏవో ఇంటి లోపలికి నెగిటివ్ తీసుకొని వచ్చారు అని చెప్పి అది వెంటనే క్షీణించిపోతూ ఉంటుంది. అంటే అది తాకనప్పటికీ అది క్షీణిస్తుందా గురుగారు? మన గాలి వాటి మీదకి వెళ్ళిపోతే చాలు, ఆ ఇంట్లోకి మనం అడుగు పెట్టగానే క్షీణించిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా అంటే దైవారాధన చేసేటువంటి వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో తులసి కోట ఏ విధంగా ఉందనేది ముందు ఎక్కువగా చూస్తాం. అది మంచిగా పచ్చగా ఉందనుకోండి, ఇంట్లో అంతా పాజిటివ్ ఉన్నట్టు లెక్క. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో, నెగిటివ్ పర్సన్స్ దాన్ని టచ్ చేయడం కానీ, ఆ లోపలికి ఇంట్లోకి రావడం కానీ జరుగుతుందో తప్పనిసరిగా ఆ చెట్టు కీడు సంకేతాన్ని మనకు పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తులసి కోటని మనం కొయ్యటానికి కూడా ఏం చేస్తాము? ఆడవాళ్ళు అసలు ఎప్పుడూ తులసి దళాలు కొయ్యకూడదు. అసలు ఎప్పుడూ కొయ్యకూడదు. ఏ రోజున తులసి దళాలు కొయ్యకూడదు ముఖ్యంగా. మరి ఎవరు కొయ్యాలి? ఇంటి యజమాని మాత్రమే తులసి దళాలు తుంచాలి. అది కూడా అంటే ఆడవాళ్ళు కొంతమంది ఇప్పుడు పీరియడ్స్ లో ఉన్నప్పుడు కాకుండా, లేదా అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వెళ్తారన్నట్టు తులసి చెట్టు కూడా ఒకవేళ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా కొయ్యకూడదా గురుగారు? అసలు ఎవ్వరు ఆడవాళ్ళు కొయ్యకూడదు నాన్న. ఆడపిల్లలు ఎవ్వరూ తులసి ఆరాధన చేసేందుకు మాత్రమే అవకాశం, కానీ దాన్ని త్రుంచేందుకు మాత్రం అవకాశం లేదు. ఇంటి యజమాని లేదా ఇంట్లో ఉండేటువంటి మగపిల్లలు మాత్రమే ఆ తులసి దళాలు తీయాలి. అది కూడా శుక్రవారం, మంగళవారం అసలు తీయకూడదు. శుక్రవారం, మంగళవారం మగవాళ్ళు కూడా ఆ తులసి దళాలు తుంచకూడదు. అంటే ఆడవాళ్ళు తుంచకూడదు అనడానికి ఏదైనా కారణం ఉందా గురుగారు? సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి దాన్ని మనం తుంచడం కరెక్ట్ కాదు కదా. సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది తులసి, అవునా? ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత, ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత చేసేటువంటి పని ఏంటి నాన్న?
తులసి కోట దగ్గర చక్కగా నీళ్లు పోయటం. అంటే తులసిని వృద్ధి కోరుకోవాలి తప్పితే దాన్ని ఎప్పుడూ కూడాను తుంచడం అనేటువంటిది ఆడవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు చాలామంది కూడా మగవాళ్ళు కూడా నీళ్లు పోస్తూ ఉంటారు. పొయ్యకూడదని గ్యారంటీ లేదు కానీ ఆడవాళ్ళు తప్పనిసరిగా తులసి చెట్టు దగ్గర ప్రతినిత్యం నీళ్లు పోసిన ఆ సమయం ప్రదక్షిణ చేస్తుంటారు. నీళ్లు పోసేసి ప్రదక్షిణ చేస్తుంటారు. ఇంట్లో ముఖ్యంగా ఆరోగ్యవంతంగా ఉండవలసింది ఎవరు? ఆడవాళ్ళు. ఆడవాళ్ళు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా కుటుంబం. సాఫీగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కానీ వాళ్ళని ప్రదక్షిణ చేయండి, నీళ్లు పోయండి అని చెప్పడానికి గల కారణాలు కూడా అవే. ఆ కాసేపైనా స్వచ్ఛమైనటువంటి తులసి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చుకోండి. ఆక్సిజన్ ద్వారా మీ శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి. అంతేకాకుండా ముఖ్యంగా నిజంగా చెప్పాలి అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆడవాళ్ళకు ఉండేటువంటి ఋతుక్రమ సమస్యలు ఉంటాయి కదా, అవి ముఖ్యంగా నిరోధించబడతాయి తులసి ద్వారా మాత్రమే. అందుకనే తులసి ఇంట్లో ఉండడం అనేది ముఖ్యం. దానికి ప్రతినిత్యం నీళ్లు పోయడం అనేటువంటిది ముఖ్యం. అలాగే దాని చుట్టూ కూడా ఆ తులసి కోట చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది ముఖ్యం. తప్పనిసరిగా అక్కడ దీపారాధన చేసుకోవడం, పూజ చేసుకోవడం. ఒక మాట చెప్పాలి అంటే మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఏం చేసినాయంటే సైన్స్ని బయటికి చెప్పలేదు నాన్న. దాంట్లో ఉండే సైంటిఫిక్ రీజన్ని చెప్పలేదు. ఇది దైవత్వం, ఇది చేయండి అని చెప్తున్నాం మనం. కానీ దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ఇవాళ రోజున ఈ సైన్స్ అని చెప్తుంది కదా, మేము గొప్పగా చెప్తున్నాం సైన్స్. తులసి టీ తాగుతారా, ఇప్పుడంతా వస్తున్నాయి. తులసితో టీ తాగుతారా, అది చేస్తారా, ఇది చేస్తారా అని. మరి ఇలాంటివి ఎప్పుడూ చెప్పారు కదా మన వాళ్ళు. ఒకప్పుడు టీ అనేటువంటిది లేదు మనకి. ఏం చేసేవాళ్ళు, ఈ తులసిని ఆకులే బాగా మరిగించుకొని అవి నీళ్లు తాగేవాళ్ళు. అవునా? ఇప్పుడు అదే మరలా టీ రూపంలో వస్తుందా మన దగ్గరికి. అంటే మన వాళ్ళు మన దాంట్లో ఉండేటువంటి సైన్స్ని బయటికి చెప్పలేకపోయారు, చెప్పలేదు. ఓ మాట చెప్పాలంటే దానివల్ల ఏమైందంటే మనది కేవలం నమ్మకం మాత్రమే అవుతుంది, కానీ అది సైన్స్ అని ప్రూవ్ చేసుకోలేదు, అప్పుడు చేయలేదు మన వాళ్ళు. కానీ సైన్స్ ఉంది, ఆ సంగతి మన వాళ్ళకి తెలిసినా కూడాను సైన్స్ అని చెప్తే అర్థం చేసుకునేంత తత్వం అప్పుడు వాళ్ళకు ఉంటుందో లేదో, దీని ఒక దైవ రూపంలో బయటికి తీసుకొని వెళ్దామనేటువంటి దీంతో సిద్ధాంతంతో ఒక హిందూ ధర్మం, హిందూ శాస్త్రం, సంస్కృతి, సంప్రదాయం అనేటువంటి ఒక విధానంలో మన ఈ తులసి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి నిత్యం ఇంట్లో తులసి ఆరాధన ఏ ఇంట్లో అయితే జరుగుతుందో ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, అలాగే ధనానికి లోటు ఉండదు, అలాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడాను చక్కగా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మనకి. గురుగారు, అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంత పుణ్యమో అందరికీ తెలిసిందే. అవును. అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ వెనుకున్న అసలు రహస్యం ఏంటి? మంచి ప్రశ్న నాన్న. ముఖ్యంగా అరుణము అంటే ఏంటి? ఎర్రటి వర్ణము అని అర్థం. అంటే సూర్యుడికి, సూర్యక్షేత్రం అని అర్థం. అంతేకాకుండా అగ్నిక్షేత్రం అంటాం మనం. ఈ విషయానికి వస్తే మనకి శివరాత్రి కథ ఒకటి ఉంటుంది నాన్న. ఎలా అంటే మనకి లింగోద్భవ కాలం అని చెప్పి శివరాత్రి రోజున మనం చెప్తూ ఉంటాం. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం, శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే చాలా మంచిది అని చెప్పి చెబుతూ ఉంటాం. అసలు లింగోద్భవం అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటి విషయం తీసుకుంటే అది అరుణాచలం కిందనే తీసుకోవాలి మనం. ఎందువల్ల? ఇప్పుడు మనకి పంచభూత లింగాలు అని చెప్పి 5 లింగాలు ఉన్నాయి. ఒకటి జలలింగం, పృథ్వీలింగం, ఆకాశలింగం, అగ్నిలింగం, వాయులింగం. వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరం, జలలింగం జంబుకేశ్వరం. అట్లానే మనకి అగ్నిలింగం వచ్చేసరికి అరుణాచలం. అవునా? పృథ్వీలింగం వచ్చేసరికి శివకంచి అక్కడ ఉండేటువంటిది. ఈ అరుణాచలంలో అగ్నిలింగానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి, ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం వచ్చింది అరుణాచలానికి అటువంటి విషయానికి వస్తే, మనకి శివుడు ముందు విష్ణుమూర్తి, బ్రహ్మ ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉన్నారట. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని చెప్పి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇలా కాదు, నేను ఒక పోటీ పెడతాను, మీ ఇద్దరికి పరీక్ష పెడతాను, ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వారే గొప్పవాళ్ళు అని చెప్పి శివుడు చెప్పాడు. ఏమిటయ్యా అంటే, పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో, ఒక పెద్ద స్తంభ రూపంలో వెలిశాడు. అక్కడ ఎవరు మొదలు చూస్తారో, ఎవరైతే చివరి చూసొస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి పోటీ పెట్టుకున్నారు. విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే, నేను నీ పాదభాగాన్ని చూసొస్తాను అని చెప్పి కింద పాతాళ లోకానికి ప్రయాణం ప్రారంభించారు. బ్రహ్మ ఏం చేశాడు, నీ ఊర్ధ్వభాగం, నేను శిరోభాగాన్ని చూసొస్తాను అని చెప్పి పైకి వెళ్ళటం ప్రారంభించాడు. విష్ణుమూర్తి కిందకి వెళ్తున్నాడు. ఎంత వెళ్ళినా కూడా ఈ పాదభాగం అనేటువంటిది ఈయన కనపట్టలేదు, ఇంకా వెళ్తూనే ఉన్నాడు. ఇలా బ్రహ్మదేవుడు మాత్రం పైకి వెళ్తూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత
ఒక మొగలి పువ్వు పైనుంచి కిందకి రాలుతూ ఉన్నదిట. పైనుంచి దాన్ని ఆపాడు. మొగలి పువ్వా ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను శివుడి తల మీద ఎవరో పెట్టారు, నేను అక్కడి నుంచి రాలి కింద పడుతున్నాను అంటే, ఒక పని చేస్తావా అనొక అని చెప్పిందిట. అడిగింది బ్రహ్మదేవుడు. మరి ఆయన అడిగినప్పుడు చేయాల్సిందే కదా. నేను శివుడు శిరోభాగాన్ని చూసినట్టుగా నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పాట మొగలి పువ్వుని బ్రహ్మదేవుడు. మరి అడిగింది బ్రహ్మదేవుడు కదా, సరే నాయన చెప్తాను అని అందుట. అయిపోయింది. కొంచెం దూరం కిందకి ప్రయాణం చేసి వస్తూ ఉండగా పైన చూశాడు కదా, కిందకు వస్తున్నాడు కదా, వస్తున్నప్పుడు గోమాత కనపడిందిట. మొగలి పువ్వు చెప్పింది బ్రహ్మదేవుడికి. మొగలి పువ్వు చెప్పిందిట, ఒక సాక్ష్యం చెల్లదు, సెకండ్ విట్నెస్ కావాల్సింది, తప్పనిసరి రెండవ సాక్ష్యం కావాల్సిందే, కాబట్టి గోమాతను కూడా తోడు చేసుకుందామని చెప్పి మొగలి పువ్వు చెప్పింది. ఈ గోమాత దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు అడిగాడు, నేను ఇట్లా నాకు విష్ణుమూర్తికి ఇట్లా పోటీ పెట్టారు పరీక్ష, కాబట్టి నేను శివుడి శిరోభాగాన్ని చూసొస్తానని చెప్పాను, ఇప్పుడు నేను చూడలేకపోతున్నాను, ఎంత దూరం వెళ్ళినా కూడా రావట్లేదు, మొగలి పువ్వు నేను చూసినట్టుగా సాక్ష్యం చెప్తోంది, కాబట్టి రెండవ సాక్ష్యంగా నువ్వు కూడా చెప్తావా అని అడిగాట గోమాతని. అంటే గోమాత కూడా సరే అని చెప్పింది, బ్రహ్మదేవుడు అడిగాడు కాబట్టి. సరే శివుడి దగ్గరికి కింద నుంచి విష్ణుమూర్తి చూడలేక మరలా పైకి వచ్చేసాడు. బ్రహ్మదేవుడు కూడా ఈయన శివుడి దగ్గరికి వచ్చేసారు, ఈశ్వరుడి దగ్గరికి. వచ్చినప్పుడు ఈశ్వరుడు అడిగాట విష్ణుమూర్తిని, నా పాదభాగం చూసావా స్వామి, ఆ పాతాళ లభస్థలం అది ఎక్కడ ప్రారంభమైందో నాకు అర్థం కావటం లేదు, నా వల్ల కావట్లేదు, నేను చూడలేకపోయాను స్వామి అని చెప్పి ఓటమిని ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, నేనే నీ శిరోభాగాన్ని చూసి వచ్చాను, కావాలంటే మొగలి పువ్వుని సాక్ష్యం అడుగు అని చెప్పాడు. మొగలి పువ్వు ఏం చెప్పింది, అవును చూశాడు, బ్రహ్మదేవుడు చూసి వచ్చాడు, నేను కూడా అక్కడి నుంచి వస్తున్నానని చెప్పిందిట. మరి ఒక సాక్ష్యం చెల్లదు కదా, గోమాతను కూడా తీసుకొచ్చారు కదా, గోమాతను అడిగాట ఈశ్వరుడు. గోమాత ఏం చేసింది, తలతో అవును అని చెప్తూ తోకతో కాదు అని చెప్పింది. అందుకనే మనం చూడండి, గోమాతని పృష్ఠభాగాన్ని పూజ చేస్తాం, వెనక భాగాన్ని పూజ చేస్తాం, ముందు ముఖ భాగం కంటే కూడా మనం, అవునా అని చెప్పగానే పరమేశ్వరుడు అన్నట్ట, మీ ఇద్దరూ చెప్తున్నది అబద్ధమే, కాబట్టి నిన్ను భగవంతుడి పూజకి ఎప్పుడూ నిన్ను వాడరు అని చెప్పి మొగలి పువ్వుకి శాపం ఇచ్చారు. అలాగే గోమాత కూడా నీకు ముఖభాగం కంటే పృష్ఠభాగాన్ని ఎక్కువగా పూజ చేస్తారు అని చెప్పి దానికి కూడా వరాన్ని ఇచ్చారట గోమాత. కాబట్టి అంటే ఇక్కడ రెండు నిజము అబద్ధం రెండు చెప్పింది కదా. మొగలి పువ్వేమో సాక్షాత్ డైరెక్ట్గా అబద్ధం చెప్పేసింది, పూజ చేయడానికి వీల్లేదు అని మొగలి పువ్వుకి చెప్పించేశారు. అట్లానే గోమాతకి ముందు అబద్ధం చెప్పింది కాబట్టి ఆ భాగాన్ని పూజించరు, వెనక భాగంతో నిజం చెప్పావు కాబట్టి నీ పృష్ఠ భాగాన్ని పూజ చేస్తారు, తోక భాగాన్ని అని చెప్పి గోమాతకి చెప్పారు. అంటే ఆ సమయంలో ఆవిర్భావం ఎక్కడ జరిగింది అంటే అదే అరుణాచలం అంటారు. అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు ఎక్కడ ఆవిర్భావం జరిగింది లింగోద్భవ కాలంలో అంటే అదే అరుణాచల ప్రదేశము. అంటే అక్కడ త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటిది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పరిపూర్ణమైనటువంటి శక్తి అక్కడ నిమిడీకృతమైంది. అంతేకాకుండా ముఖ్యంగా అక్కడ అరుణాచలంలోన అష్టదిక్పాలక లింగాలు అని చెప్పి 8 లింగాలు ఉంటాయి. ఇంద్ర, అగ్ని, యమ, వాయు, వరుణ, నైరుతి, కుబేర, ఈశాన్య లింగాలు అని చెప్పి ఉంటాయి. అష్టదిక్పాలక లింగాలు ఉన్నటువంటి ఏకైక ప్రదేశం కూడా మనకి అరుణగిరిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ అరుణము అంటే ఇక్కడ 2 రకాల అర్థాలు వస్తాయి నాన్న మనకి. అరుణము అంటే సూర్యవర్ణము, రక్తవర్ణము, ఎర్రవర్ణము అని వస్తుంది. దాన్ని సంస్కృతంలో ఇంకొక పదం కూడా తీసుకోవచ్చు, ఆహా అంటే కాదు అని అర్థం. రుణము అంటే ఎక్కడ అప్పు లేనటువంటిది, ఎలాంటి అప్పులు అంటే అప్పులు మీరంటే ఎంతసేపటికి మనకు ఆర్థికంగా తీసుకోవడం కాదు, బంధాలను తెంచి సాక్షాత్ పరమేశ్వరుడు కైవల్యాన్ని పొందగలిగిన శక్తి ఉన్నటువంటి ఏకైక శివలింగం ఎక్కడన్నా ఉందా అంటే అది అరుణాచల క్షేత్రంలో తప్పితే వేరే చోట లేదని చెప్పుకోవచ్చు. అందుకని మనకు చూడండి అగ్నిలింగం అంటుంటారు. దాంట్లో మనకి ప్రూఫ్ ఏంటి అంటే మనం గర్భాలయానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు వేడి పెరిగిపోతూ ఉంటుంది, విపరీతమైనటువంటి వేడి వస్తుంటుంది. మీరు బయట ఎంత చలికాలమైనా సరే గర్భాలయం ముందు నిలబడితే చెమటలు కారిపోతూ ఉంటాయి మనకి, అంత ఉష్ణమైనటువంటి ఇది ఉంటుంది. అంటే ఆ శివలింగంలోంచి వచ్చేటువంటి వేడి. అందుకని మన వాళ్ళు పూర్వంలో ప్రతి ఒక్కదానికి కూడా ఒక రకమైనటువంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చేవాళ్ళు నాన్న. ఇప్పుడు అరుణాచలంలో ఎంతసేపటికి గంధంతో ఎక్కువ అలంకారం చేస్తూ ఉంటారు, భస్మంతో అలంకారం చేస్తూ ఉంటారు. మనకు అక్కడ ఇచ్చే ప్రసాదం కూడా భస్మము గంధమే ఇస్తూ ఉంటారు. భస్మము గంధము ఏంటి, ఎంతసేపటికి వేడిని తగ్గించేటువంటి పదార్థాలు.
చందనం మనకి నిజంగా చెప్పాలంటే మన వరాహ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది కదా సింహాచలంలో, అక్కడ కూడా ఏంటి విపరీతమైనటువంటి వేడి ఆ స్వామివారి విగ్రహంలోంచి వస్తుంది, ఎందుకని చందనం పూస్తూ ఉంటారు. చందనం. అలాగే అరుణాచలంలో కూడా చందనాన్ని ఎక్కువగా వాడుతూ చందనంతోనే అలంకారం చేస్తూ ఉంటారు. దేనివల్ల అంటే అక్కడ వచ్చేటువంటి వేడిని, ఆ తాపాన్ని తట్టుకోవడం కోసం, పరమేశ్వరు నుంచి వచ్చేటువంటి వేడిని తట్టుకోవడం కోసం అని ముఖ్యంగా అక్కడ ప్రదక్షిణం చేస్తే ఏమొస్తుంది నిజంగా చెప్పాలి అంటే, ఎలాంటి భవబంధాలు లేకుండా మనం చేసినటువంటి పాప పుణ్యాల ఫలితం ఏదైతే ఉంటుందో, అక్కడ చిత్రగుప్తుల దేవాలయం ఉంది. చాలా తక్కువ మందికి తెలుసు. ఓ మాట చెప్పాలంటే చిత్రగుప్తుల దేవాలయం అరుణాచలంలో ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు మొత్తం లెక్కలు రాస్తాడట. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను, వీడు అరుణాచలగిరి ప్రదక్షిణం చేశాడు, వీడు చేసిన పాపాలు మొత్తం కూడా దీంతో సమాప్తి. అంటే ఆఫ్టర్ బిఫోర్ అంటుంటాం కదా, తర్వాత ముందు. అరుణాచల ప్రదక్షిణం చేసేటువంటి ముందుకి తర్వాతకు ఉండేటువంటి ఫలితం ఏంటి అంటే, అరుణగిరి ప్రదక్షిణం చేసిన తర్వాత మనం చేసినటువంటి సకల పాపాలు మనసా వాచా కర్మణ, మనకి తెలిసి తెలియక చేసినటువంటి సకల పాపాలు కూడా చిత్రగుప్తుడు మరలా న్యూ బుక్ మన పేరుతో కొత్త పుస్తకాన్ని ఓపెన్ చేస్తాడు. అంటే ఎంటీ పేపర్స్, అంతవరకు చేసినటువంటి పాపాలు మొత్తం పోయినాయి. అవునా? మనిషికి కావాల్సింది నిజంగా ఒక మాట చెప్పాలి అంటే నాన్న, ఇవాల్టి రోజుల్లో ఎంతవరకు పుణ్యం చేస్తున్నాం అనేటువంటిది ఆలోచించేదానికంటే ఎంత పాపం చేస్తున్నాం అనేది ఆలోచించాల్సిన విషయమే ఎక్కువ. అది మనసా వాచా కర్మణ, వాక్కు ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, మనం చేసేటువంటి క్రియ ద్వారా కావచ్చు, మనకి తెలియకుండానే అనేక రకాలైనటువంటి ఇవి చేస్తూ ఉంటాం. అందుకనే అరుణగిరి ప్రదక్షిణకు ఒక గొప్పతనం ఉంది నాన్న. మనిషి పుట్టినప్పటి నుంచి జీవ ప్రాయశ్చిత్తం అని చెప్పి ఒక ఇది ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు దీన్ని. వైతరిణి జీవ ప్రాయశ్చిత్త గోదాన త్రిశతి బ్రాహ్మణ భోజన పూజా విధానం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది మొత్తం ఒకటే పూజా విధానం. ఏమిటి అంటే, మనిషి పుట్టినప్పటి నుంచి 65 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే మనం చెబుతూ ఉంటాం మన సంపూర్ణమైనటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల్లో సగం అర్ధాయుష్ 60 సంవత్సరాలు కాబట్టి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి అవన్నీ చేస్తూ ఉంటాం కదా. వాటి తర్వాత షష్ఠి పూర్తి తర్వాత 64, 65వ సంవత్సరంలో చేయదగినటువంటి పూజ ఏదైనా ఉంది, ఒక ప్రాయశ్చిత్తం అంటే దాన్నే జీవ ప్రాయశ్చిత్తం అంటాం. ఈ జీవ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి మన కాళ్ళ కింద అనేక రకాలైనటువంటి క్రిములు చచ్చిపోయి ఉంటాయి, చీమలు చచ్చిపోయి ఉంటాయి, దోమలు చచ్చిపోయి ఉంటాయి, ఈగలు చచ్చిపోయి ఉంటాయి. అలాగే మనం చేసేటువంటి తినేటువంటి ఆహారం కోసం కొన్ని క్రిముల్ని మనం ఇచ్చేస్తూ ఉంటాం. అవునా? అంటే పంటల మీద వాళ్తున్నటువంటి వాటిని కూడా మనం మందులు కొట్టేసి చంపేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి జీవహింసలు మనకు తెలిసి తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఆవుల్ని కొట్టి ఉండొచ్చు, కుక్కల్ని కొట్టి ఉండొచ్చు, మనుషుల్ని కొట్టి ఉండొచ్చు. అలాగే నిత్యం ఓ మాట చెప్పాలి అంటే, ఆహారం ప్రతినిత్యం అన్నం తినటం కూడా పాపమే అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనం తినేటువంటి ఆహారం కూడా, అది కూడా వేరే దానికోసం పుట్టినటువంటి దాన్ని కూడా మనం లాక్కొని తినేస్తున్నాం, అది కూడా ఒక పాపం అని చెబుతుంది. ఇవన్నీ దోషాలు పోవడానికి ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత వైతరణి నది అని చెప్పి ఒకటి ఉంటుంది కదా నరకానికి వెళ్ళేటప్పుడు. వైతరణి నది అంటే ఏంటి? చీము రక్తముతో కూడుకున్నటువంటి నది. ఈ మనం చేసినటువంటి పాపాలకి యమభటులు ఈ 12 రోజులు కర్మ అయిపోయిన తర్వాత ఆ వైతరణి నదిలో వేసి డొర్లిస్తూ ఉంటారు. ఆ కంపు తట్టుకోలేక, వాసన తట్టుకోలేక అనేక రకాలైనటువంటి దీంతో రుగ్మతలతో బాధపడుతూ ఉంటాడు జీవి. అప్పుడు గోదానం ఇస్తాం కదా, ఈ గోదానం ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి గోవు మనకి దాన్ని తోక పట్టుకొని అది బయటికి లాక్కెళ్ళడానికి సహాయపడుతుందిట, వైతరణి నదిలోంచి బయటికి వెళ్ళడానికి సహాయపడుతుందిట. ఇలాంటివన్నీ చేసినా చెయ్యకపోయినా అరుణాచల ప్రదక్షిణం చేస్తే ఇవన్నీ చేసిన ఫలితం వస్తుందంటాడు. అంతకుమించి గొప్పతనం ఏముంటుంది చెప్పండి మనిషికి? అవునా? అయితే గురుగారు, ఈ గిరి ప్రదక్షిణ విషయంలో కూడా చాలా రకాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే కార్లలో వెళ్తూ ఉంటారు, ఆటోల్లో చేస్తూ ఉంటారు, చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటారు, సాక్స్లు వేసుకొని నడుస్తుంటారు. అసలు గిరి ప్రదక్షిణ అనేది ఎలా చేయడం పుణ్యం? నాన్న, ప్రదక్షిణ అనేటువంటిది శాస్త్రం చెబుతుంది. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ప్రదక్షిణం చేసేటప్పుడు ఎలా చేయమని శాస్త్రం చెబుతుంది అంటే, నిండు 9 నెలల గర్భిణి ఒక నిండు కుండ నెత్తిన పెట్టుకుంటే ఎంత నిదానంగా నడుస్తుంది?
అవునా? అంత నిదానంగా ప్రదక్షిణం చేయమని చెప్తున్నారు. ఫాస్ట్‌గా వర్క్. ఇప్పుడు అది ప్రదక్షిణ కాదు నాన్న, వాకింగ్ అవుతుంది. వాకింగ్. జస్ట్ వాకింగ్ అంతే. అవును. మనం జనరల్‌గా చూస్తూ ఉంటే చాలా మంది ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నిజంగానే ఓకే, అరుణాచల ప్రదక్షిణం 14 కిలోమీటర్లు ఉంది, 18 కిలోమీటర్లు దాదాపు ఉంది, నడవడం కొంచెం ఫాస్ట్‌గా నడుస్తాం అనుకోవచ్చు. అరే దేవాలయాల్లో కూడా మరీ ఫాస్ట్‌గానే నడుస్తున్నారు. ఈ మార్నింగ్ వాకింగ్ బదులు పొద్దున్న స్నానం చేసేసి గుళ్ళలోకి వచ్చేసి ధన 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 ఓ 180 ప్రదక్షిణాలు చేసేసి వెళ్ళిపోతున్నారు. ప్రదక్షిణం అనేటువంటిది నిండు గర్భిణి, 9 నెలల గర్భిణి ఒక నిండు నీళ్లు ఉన్నటువంటి కుండని నెత్తిన పెట్టుకుంటే ఎంత నిదానంగా నడుస్తుందో అంత నిదానంగా నడిస్తేనే ప్రదక్షిణం అవుతుంది. ప్రదక్షిణానికి అర్థం కూడా అదే, చేసినటువంటి పాపాన్ని పోగొట్టేటువంటిదే ప్రదక్షిణం. ఆ మంత్రాన్ని కూడా అదే కదా, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయాదేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర. పూర్వజన్మలో కృతం వల్ల వచ్చినటువంటి పాపాలన్నీ కూడా పోయి, ఈ జన్మలో తెలిసినటువంటి పాపాలు తెలిసి చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి ఈ ప్రదక్షిణతో నాకు పుణ్యాన్ని సంప్రాప్తించుగాక, నువ్వే నాకు శరణాగతి అని చెప్పి పరమేశ్వరుని కోరుకోవటమే ప్రదక్షిణానికి ఉన్నటువంటి పద్ధతి. అలా కాకుండా కార్లలో తిరిగి వస్తాం, ఆటోలో తిరిగి వస్తాం, చెప్పులు వేసుకొని తిరిగి వస్తాం. ఏం వాకింగ్నా? మార్నింగ్ మన షూ వేసుకొని వాకింగ్ చేయడానికి కాదు దానివల్ల కదా. ఏమాత్రం ఫలితం లేదంటారు. ఏం ఫలితం ఉంటుంది నాన్న? అవునా? ఇప్పుడు సైన్స్ చెప్తోంది ఇప్పుడు పొద్దునే వాకింగ్ చేసేటప్పుడు కూడా షూస్ ఇవన్నీ కాదు, ఒట్టి కాళ్ళతో చేయమని చెప్తోంది. అది తారు రోడ్ల మీద కాదు, మట్టి రోడ్ల మీద చేయమని చెబుతుంది సైన్స్. అవునా? మరి ఇలాంటి ధర్మాన్ని మన వాళ్ళు ఎన్ని రోజుల క్రితం కనిపెట్టారు? దేవాలయాలకి అప్పట్లో అంత బండలు ఇవన్నీ లేవు కదా, మట్టి దీని మీదనే ఉండేవాళ్ళు కదా, పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవి కదా. ఒక్క ప్రదక్షిణ చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని చెప్పి ఎంత బాగా చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాకింగ్ అంటే ప్రదక్షిణ రూపంలో ఏదైతే భగవంతుల చుట్టూ తిరుగుతున్నామో భగవంతుల దగ్గర ఉండేటువంటి శక్తి మనకు వస్తూ ఉంటుంది. దాంతోపాటు మన శరీరంలో నవగ్రహాలు ఉంటాయి నాన్న, తప్పనిసరిగా ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క భాగానికి అధిపతి ఒక్కొక్క గ్రహం అవుతుంది. ఇప్పుడు మనం జాతకంలో ఎంతసేపటికి ఏం అడుగుతాం? మనం గ్రహ సంచారం కావాలి అని అడుగుతున్నాం. అవునా? శరీరంలో ఉండేటువంటి ప్రతి పార్టు కదులుతూ ఉంటే నవగ్రహ సంచారం జరుగుతుందా లేదా? నవగ్రహ సంచారం జరిగినప్పుడు మనకు మంచి జరుగుతుందా లేదా? దీనికి సింపుల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. ఎవరైతే మనకి ఈ ఎలక్షన్స్ ముందు పాదయాత్ర చేస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే పాదయాత్ర చేసిన వాళ్ళు ఇంతవరకు ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ లేరు. మీరు గమనించినట్టయితే చూడండి. అవునా? పాదయాత్ర వల్ల ఎందుకు వల్ల అవుతున్నారు? పాదయాత్ర జనాల్లోకి వెళ్ళటం అనేది ఒక ఆదరణ విధానం అయితే, మన శరీరంలో ఉండేటువంటి నవగ్రహాల కదలిక, కడుపుకు సంబంధించినటువంటి పొట్టకు సంబంధించినటువంటివి ఏదైనా బాధ అయితే కుజుడు అని చెప్తాం, రక్తానికి సంబంధించింది అయితే కుజుడు అని చెప్తాం, ఈ ఎముకలకు సంబంధించింది అయితే బుధుడు అని చెప్తాం, కాళ్ళకు సంబంధించింది అయితే శని అని చెప్తుంటాం, తలకు సంబంధించింది అయితే రాహు అని చెప్తాం, కళ్ళకు సంబంధించింది అయితే శుక్రుడు అని చెప్తుంటాం. ఇట్లా అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పార్ట్ ఉన్నప్పుడు మనం శరీరం మొత్తం కదులుతున్నప్పుడు నవగ్రహ సంచారం మనకు అనుకూలంగా కలుగుతున్నప్పుడు విజయం తథ్యం, దాంట్లో అనుమానమేం లేదు. అలాగే ఆలయ గిరి ప్రదక్షిణం, ఇప్పుడు అరుణగిరి ప్రదక్షిణం చేయడం ద్వారా కూడా 18 కిలోమీటర్లు ఎవరైతే ప్రధానంగా భక్తితో విశ్వాసంతో ప్రదక్షిణం చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందులో ఇంకోటి కూడా చాలామంది చెబుతుంటారు, ఒకసారి గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నామని. కానీ అరుణగిరి ప్రదక్షిణ అనేటువంటిది కనీసం 7 సార్లు చేస్తే సంపూర్ణమైనటువంటి భారతదేశ యాత్ర మొత్తం చేసిన ఫలితం కలుగుతుందని చెప్తారు. 7 సార్లు చేయాలి. 7 సార్లు చేస్తే ఎప్పుడైనా సరే మొత్తం మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని దేవాలయాలు ఉన్నాయి కదా, ఇన్ని దేవాలయాలు అన్ని తీర్థయాత్రలు కూడా సేవించినటువంటి ఫలితం 7 సార్లు అరుణగిరి ప్రదక్షిణం చేస్తే వస్తుందని చెప్తాం మనం. కాబట్టి అంతేకాకుండా అక్కడ రమణ మహర్షి, అవునా, స్కందాశ్రమం, అక్కడ ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శక్తి ఉంది, అక్కడ గణపతి శక్తి ఉంది, ఈశ్వర శక్తి ఉంది, అమ్మవారు అభితుకుచలాంబ. అసలు అమ్మవారు ఎంత బాగుంటుంది! అసలు మనకి శ్రీకాళహస్తిలో అమ్మవారు ఎంత బాగుంటుందో అక్కడ కూడా చూడగానే నమస్కారం చేయాలన్న ఒక శక్తి ఉంటుంది.
ఇక్కడ ఎప్పుడైనా అవకాశం ఉన్నవాళ్ళు అమ్మవారి అభిషేకానికి అవకాశం ఉన్నవాళ్ళు చూడండి తప్పనిసరిగా. అమ్మవారి అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది. ప్రతిరోజు సాయంకాల సమయంలో ఈశ్వరుడికి, అమ్మవారికి అభిషేకం చేస్తారు దగ్గర కూర్చోబెట్టి. చాలా విశేషమైనటువంటి ఇది ఉంటుంది. అక్కడ ఎవరైతే పరమేశ్వరుడి మీద వేసినటువంటి భస్మాన్ని తెచ్చుకొని నిత్యం భస్మధారణ చేసుకుంటారో వారి ఇంట్లో అన్ని రకాల పాపాలు భస్మమైపోతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. బాగా చెప్పారు గురుగారు. అయితే మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం సాధారణంగా. అంటే ఇంట్లో చాలా మంది పగిలిన అద్దాలు పెడుతూ ఉంటారు. ఆగిపోయిన గడియారాలు ఉంచడం వల్ల అంటే మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి. అసలు ఇలా ఉంచడం అనేది తప్పేమో, ఇలా ఉండడం వల్లే జరుగుతున్నాయో మనకు అనర్థాలు అనేది. అసలు ఈ పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, అలాగే ఆడవాళ్ళు కూడా ఇప్పటి కాలంలో హెయిర్ కటింగ్ అని ఏ రోజు పడితే ఆ రోజు జుట్టు కత్తిరిస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ ఏంటి గురువుగారు? అంటే ఏది చేయడం వల్ల ఏది జరుగుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, పగిలిపోయిన అద్దాలు ఏకత్వం వేరు, భిన్నత్వం వేరు. అవునా? ఒక మనిషి అద్దంలో చూసుకున్నప్పుడు ఒకరిలాగా కనపడటం అనేది వేరు. ఒకే మనిషి ఒక 10 బింబాలుగా కనపడుతూ ఉంటాయి పగిలిపోయినప్పుడు. అవునా? అంతేకాకుండా ఇప్పుడు మనం పగిలిపోయిన అద్దం ముందు ఇలా నిలబడితే ఒక కన్ను ఒక దాంట్లో, ఒక కన్ను ఒక దాంట్లో కనపడుతూ ఉంటుంది. అవునా? అంటే ఒక్కొక్క పార్టు ఒక్కొక్క దాంట్లో కనపడుతుంది. దీని పరమార్థం ఏంటి అంటే, మన హిందూ ధర్మం మానసికంగా తీసుకునేటువంటి ఒక సూచన ఏంటి అంటే, ఆ ఇంట్లో మరణానికి మనం సిద్ధమైతే ఆ ఇంట్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా అలాంటి అద్దాన్ని వాడమని చెప్పి శాస్త్రం చెప్తోంది. పగిలిపోయిన అద్దాన్ని సిద్ధమైతే అంటే అలా ఎందుకు అనుకుంటారు? ఎవరు ఇష్టపడం కదా. సో దాన్ని బట్టి ఏంటి, ఇంట్లో ఉండకూడదనే కదా. కాబట్టి ఎప్పుడు కూడా పగిలిపోయిన అద్దాలు ఇళ్లలో ఉండడం అనేటువంటిది అస్సలు శ్రేష్టం కాదు. అంటే అద్దం చిన్న చిన్న క్రాక్స్ వస్తే మళ్ళీ దీన్ని ఎందుకు మొత్తం తీసేయాలి అని కూడా ఉంచుతూ ఉంటారు. కానీ చిన్న చిన్న క్రాక్సే మన కుటుంబంలో పెద్ద పెద్ద క్రాక్స్ని తెచ్చిపెట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి పోతే మహా అయితే అద్దమే కదా నాన్న. అవునా? 100 రూపాయలు అవుతుంది, మహా అయితే 400 అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది, మహా అయితే ఇప్పుడున్నటువంటి కాస్ట్లీ ప్రపంచంలో ఒక 2000 రూపాయల వరకు అవుతుంది. 2000 రూపాయల అద్దం కోసం చక్కటి కుటుంబాన్ని పాడు చేసుకోవడం ఎంతవరకు అవసరం? మనం అనారోగ్యాన్ని తెచ్చుకోవడం ఎంతవరకు అవసరం? ఇదే 2000 రూపాయల అద్దం కోసం ఒకసారి గట్టిగా హాస్పిటల్కి గడిస్తే 2 లక్షల రూపాయలు అయిపోతాయి. సరిపోలేదా కదా? కాబట్టి ఎప్పుడు కూడా పగిలిపోయిన అద్దాలు ఇళ్లల్లో ఉండడం అనేటువంటిది శ్రేష్టం కాదు. దాంట్లో మన ప్రతిబింబాన్ని చూసుకోవడం అంతకంటే మహాదోషం. ముఖ్యంగా ఈ అద్దం ఇంట్లో ఉంటే తప్పనిసరిగా ఏదో రకమైన, ఇప్పుడు మనకేంటి, ఒక గ్లాస్ పడిపోయినా, ఒక అద్దం పగిలిపోయినా వెంటనే మనం ఏం చెబుతాం? అశుభం అని చెప్తాం. అవునా? మానసికంగా నిజంగా అది కూడా ఒక రకమైనటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది. నిజంగా చెప్పండి, ఒక వీక్నెస్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. అయ్యో ఏదో జరగబోతుందేమో, ఒక భయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి తెలిసి కూడా మనం మార్చుకోపోవడం అనేటువంటిది, అంటే చెప్తానన్న, కొంతమందికి చూసి 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 ఎప్పుడో అనిపించిన తర్వాత ఎప్పుడో మారుస్తాడు. అప్పటికే ఆల్రెడీ చేజారిపోయి ఉంటుంది పరిస్థితులంతా కూడా. అంతవరకు దేనికి? ఒకసారి పగిలిపోయిన అద్దాన్ని వెంటనే తీసి బయటపడేసేయండి. అది కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ ససేమిరా అద్దాలు కానీ ఏవైనా సరే మార్చడం జరగకూడదు. పగిలిపోయింది, అద్దం పగిలిపోయింది, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పక్కన పడేసేయండి. ఆ మరుసటి రోజు తీసుకెళ్ళి బయటపడేసేయండి. ఇవన్నీ కూడా మంగళద్రవ్యాలు నాన్న. అద్దాలు కావచ్చు అంటే మనల్ని ప్రతిబింబించేటువంటి లక్షణం కదా అద్దానికి ఉండేటువంటిది. కాబట్టి దయచేసి పగిలిపోయిన అద్దాలు ఇళ్లలో ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక ఆగిపోయిన గడియారాలంటే పూర్వకాలంలో మనకి ఈ కాలం అనేటువంటి విషయానికి వస్తే సూర్యుడితోనే కాలాన్ని చెప్పేటువంటి వాడు. సూర్యకిరణాలను బట్టి, సూర్య అస్తమయాన్ని బట్టి, సూర్యోదయాన్ని బట్టి ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలు అయింది, ఇన్ని సెకండ్లు అయింది, ఇంత లిప్త కాలం అయింది. లిప్త అంటే కనురెప్ప కొట్టి తెరిచేంత కాలం. దాన్ని కూడా గణనలో తీసుకొని చెప్పగలిగేంత శక్తి మన పూర్వకాలంలో మన దగ్గర ఉండేటువంటి గడియారాలకు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి గడియారాలు కాదు. మాట చెప్పాలంటే లిప్త కాలాన్ని కూడా లెక్క వేసేంత శక్తివంతమైనటువంటి ఇవి ఉండేవి మన దగ్గర, యంత్రాలు ఉండేవి. యంత్రాలే కాదు, మన మైండ్ సెట్ కూడా అలానే ఉండేది. సూర్యకిరణం ఒక చోట ఆగింది అంటే ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్ల, ఇన్ని లిప్త కాలాలు జరిగింది అని చెప్పేంత కాలమాన స్థితులు ఉండేవి. ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ముఖ్యంగా ఉజ్జయిని నుంచి కాలం పుట్టుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, టైం జోన్ ప్రపంచం మొత్తానికి ఏంటి అంటే ఉజ్జయిని. అక్కడి నుంచే. అందుకనే మహాకాళేశ్వరుడు, అక్కడ ఉండేటువంటి శివుడి పేరు కూడా మహాకాళేశ్వరుడు అని చెబుతూ ఉంటాం. ఈ ఆగిపోయినటువంటి వాచీలు దేన్ని సూచిస్తుండే మనకి అంటే
మనకి చెడు సమయం రాబోతుంది, వచ్చింది. దీన్ని సూచించేటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వాచి ఆగిపోయింది. ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పండి, చాలామందికి వాచీలు పెట్టుకుంటూ ఉంటారు. అవి ఆడతాయో లేదో కూడా తెలియకుండా పెట్టుకునేటువంటివి చాలామంది ఉన్నారు ఇప్పటికి. అవునా? అవును. ఊరికే షో కోసం పెట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. వీటిల్లో మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి వాచ్ ఇది వచ్చిన తర్వాత అన్నీ తీసేసింది కదా. మొబైల్ ఫోన్ వచ్చేసిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అన్నీ తీసి పడేసింది. మనిషి జీవితంలో ఎన్ని రకాలు ఎన్నైతే మోయాలో అన్నీ మోయాల్సిన అవసరం లేకుండా ఇది ఒక్కటే మోస్తూ ఉంది. దాన్ని మోస్తే మనిషి అన్నీ మోస్తున్నట్టే లెక్క. అట్లాగే మనిషి జీవితాన్ని నాశనం చేసింది కూడా అదనే చెప్పుకోవాలి. ఇంట్లో ముఖ్యంగా ఎదురుగా గడియారం పెడతాం. ఇంట్లో అందరికీ సమయం చూడటానికి, సూచించడానికి గడియారం పెడతాం. అలాంటి గడియారం ఆగిపోయినప్పుడు మనం చేసేటువంటి పనులు తప్పు చేస్తూ ఉంటాం. అదే కరెక్ట్ అనుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. ఇంకా 8 కదా అయింది, 9ంటికి వెళ్దాం అని చెప్పి ఆగిపోయాడు అనుకోండి, ఈ గంటలోనే జరగాల్సినటువంటివి ఏవైనా జరిగిపోవచ్చు. అవునా? దీని ఇంకొక ప్రమాణంగా కూడా చెప్తాను నేను మీకు. 8 గంటల దగ్గర అయిపోయింది నాన్న, రాత్రి 8 గంటల దగ్గర అయిపోయింది. ప్రొద్దునే లేచాడు, అంతా రెడీ అయిపోతున్నాడు, చూశాడు 8 గంటలు అయింది. 8 గంటలు కదా అయింది, 9 గంటలకి వెళ్దాం అని చెప్పి చూశాడు. ఒక గంటకి ఎట్లా గంట అనేది మనకు సమయం దాదాపు తెలుస్తూ ఉంటుంది. గంటకి చూశారు, సమయం చూశారు, ఇది ఆటలు లేదేమో అని అప్పుడు తెలుసుకొని హడావుడిగా వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, రోడ్డు ప్రమాదం జరగవచ్చు. అవునా? అవును. ఇవి కూడా అంటే ఒక మాట చెప్పాలంటే ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయి, అలాగే భౌతికమైనటువంటి ఇప్పుడు మనకు ఉండేటువంటి కాలమాన పరిస్థితుల్లో భౌతికంగా ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఆ గంట సేపు లేటుగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, వీడు ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. బండి అంతవరకు 60లో ఉండేది 80, 90, 100కి వెళ్ళిపోతాడు, 120కి వెళ్ళిపోతాడు. 120 నుంచి పైనుంచి డైరెక్ట్ 200 స్పీడ్లో నుంచి వస్తారు పైనుంచి మనల్ని తీసుకెళ్ళడానికి. అవునా? సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి కూడా ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది ఒకటి. అలాగే మనం సమయపాలన సరిగా చేయడానికి కూడా అవసరమైనటువంటిది గడియారం కాబట్టి అది ఆకుండా ఉండాలి అనేటువంటి లక్షణం అనేది ఒకటి. దాంతోపాటు మన హిందూ ధర్మంలో సమయం నీ టైం అయిపోయిందిరా అని చెప్తూ ఉంటాం సింపుల్గా ఒక్క మాటలో. టైం అయిపోయిందంటే టైం వచ్చిందిరా అంటారు, టైం అయిపోయింది అయిపోయింది రెండు అంటారు. అవునా? టైం వచ్చిందంటే అదృష్టం బాగానే ఉంటుంది, ఏం కాదు. టైం అయిపోయిందిరా అంటే ఇంకా ప్రమాదమే కదా. ప్రమాదం. సో కాబట్టి ఆగిపోయిన గడియారాలు పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు. వాటిని బాగు చేసుకోవడం, రిపేర్ చేసుకోవడం, లేదా వాటికి తగ్గట్టుగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు అంటే ఈ మధ్య కాలంలో నచ్చని గడియారాలు కొన్ని వచ్చినాయి. మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆడుతూ ఉంటాయి, తీసి పక్కన పెడితే ఆగిపోతాయి. మరలా ఈ స్కిన్ నాడి తగిలితేనే అవి ఆడుతూ ఉంటాయి మరలా. అవునా? అది కూడా నాకు నచ్చట్లేదు ఆ విషయంలో కూడా. ఎందుకంటే పెట్టిన తర్వాత మరలా టైం సెట్ చేసుకోవాల్సిందే వాడు. అంత ముందులా కనీసం బ్యాటరీ వాచీలను కొంతవరకు బెటరు. బ్యాటరీ అయిపోయినప్పుడు మాత్రం ఆగిపోతాయి. ఇది అట్లా కాదు, తీసి ఒక గంట సేపు పక్కన పెట్టాడంటే వాచే ఆగిపోతుంది. వాడికి ఏంటంటే ఈ నాడీ కేంద్రం మాత్రమే పనిచేస్తుంది. ఈ పల్స్ మాత్రం టచ్ అవుతూ ఉండాలట. ఈ పల్స్ టచ్ అవుతున్నప్పుడు మాత్రం ఆడుతుండేట. అది కూడా కరెక్ట్ కాదు కదా నాన్న. అదొక ఫ్యాషన్ లాగా వచ్చేస్తున్నాయి. కానీ వాటికంటే కూడాను అసలు చక్కగా అలారం ఇచ్చుకునేటువంటి వాచ్లు పెట్టుకున్నంత మంచి రోజులు ఇంకోటి లేవని చెప్పుకోవాలి. అంటే సమయాన్ని ఆగిపోవటం, ఆపివేయటం రెండు మంచిది కాదు. కాబట్టి ఆగిపోయినటువంటి గడియారాలు ఇంట్లో ఉండడం మంచిది కాదు. అలాగే గురుగారు, అలాగే ఆడవాళ్ళు జుట్టు కత్తిరించడం గురించి అడిగాను నేను మిమ్మల్ని. ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తానన్నా, పూర్వకాలంలో అంటే నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళకి క్షురకర్మలు లేవు. ఒకే ఒక్కసారి ఉంటుంది, పుట్టి వెంట్రుకలు. పుట్టినప్పుడు వెంట్రుకలతో పుడతాం. అవి లోపల ఉండేటువంటి మైలతో సహా కలుపుకొని వస్తాయి కాబట్టి, అంతేకాకుండా ఈ లోపల ఉండేటువంటి రంధ్రాలు ఉంటాయి కదా, శ్వేత గ్రంథులు అంటాం మనం, ఈ శిరోజాల గ్రంథులు ఉంటాయి కదా, వీటిని ఆ లోపల ఉండేటువంటి మైల మూసుకొని వస్తుంది. ఎన్నిసార్లు స్నానం చేసినా సరే అవి తప్పనిసరిగా లోపలికి మూసుకొని ఉంటాయి. పుట్టింట్రుకలు ఎందుకు తీస్తామనేటువంటిది ఒక సైంటిఫిక్ రీజన్ ఇది. ఒక మాట చెప్పాలంటే మనం తినేటువంటి ఆహారంలో సగానికి పైగా వెంట్రుకలు తింటాయి. అవి పెరగడానికి, వాటి పోషణకి ఎక్కువగా ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. అలాంటి పుట్టింట్రుకలు ఎందుకు తీస్తాం చిన్నప్పుడు అంటే, వీడు బ్రెయిన్ మెంటల్గా ఎదగడానికి, శారీరకంగా ఎదగడానికి, తినే తిండి వాళ్ళ వంట పట్టడానికి, అలాగే రావలసినటువంటి లోపల ఉండేటువంటి గ్రంథులు ఏవైతే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయో హెయిర్ వచ్చేటువంటివి, అవి కంప్లీట్గా ఓపెన్ అవ్వడం కోసం. ఆ హెయిర్ అట్లానే ఉండిపోయింది అనుకో పాతది, ఇంకా అంతకుమించి ఎక్కువగా ఎదుగుదల ఉండదు. అందుకని చెప్పేసి
సైంటిఫిక్గా పుట్టెంట్రుకలు తీయాలి అని చెప్పేది ఒక సైన్స్. మన వాళ్ళు పూర్వకాలంలో కనిపెట్టినటువంటి ఒక గొప్ప సైన్స్ అని చెప్తా. దాన్ని కూడా ఏం చేస్తారు మన వాళ్ళు, అన్నప్రాసన అయిన తర్వాత చేస్తారు. అన్నప్రాసన ముందుగా పుట్టెంట్రుకలు తీయరు ఎప్పుడు కూడా. అన్నప్రాసన ఎప్పుడు చేస్తాం మనం, 6వ నెల 6వ రోజున అన్నప్రాసన చేస్తాం. ఈ పుట్టెంట్రుకలు ఇప్పుడు చేస్తాం మనం 9వ నెల 11వ నెల చేస్తాం. ఇక్కడ కూడా చూడండి సంవత్సరం కూడా చేస్తున్నారు. అంటే ఇంక మరి సాధ్యపడకపోతే దీంట్లో ఎంత గొప్ప సైన్స్ ఉందనేది చెప్తుంది మనకి. స్కిన్, ఈ స్కల్ ఏదైతే ఉందో థిక్నెస్ పెరగాలి. ఎందువల్ల పెరుగుతుంది, తినే ఫుడ్ వల్ల పెరుగుతుంది. 6వ నెల 6వ రోజున అన్నప్రాసన చేస్తే అక్కడ అది కూడా ఒక సైన్సే మళ్ళీ. 6వ నెల 6వ రోజు వరకు పిల్లలకి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. ఆ రోజు నుంచి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి అన్నం పెట్టడం స్టార్ట్ చేయండి అని చెప్పి. అంటే మరి ఈ సైన్స్ అంతా ఎప్పుడు చెప్పారు నాన్న మన వాళ్ళు? పూర్వకాలం ఎన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం చెప్పారు మన వాళ్ళు, అవునా? ఈ 6వ నెల 6వ రోజున డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, అన్నప్రాసన చేయండి. అన్నప్రాసన చేసిన 2 నెలల తర్వాత వీళ్ళకి తిన్న ఫుడ్ వల్ల, ఆహారం వల్ల ఈ స్కల్ థిక్నెస్ పెరుగుతుంది. ఈ గుండు గీసేటప్పుడు ఏం చేస్తాం మనం, చాకో బ్లేడ్ ఏదో పెడతాం కదా, పెట్టినప్పుడు తట్టుకునే శక్తి రావాలి కదా దానికి. కాబట్టి ఫుడ్ తినడం వల్ల దానికి థిక్నెస్ పెరుగుతుంది. అప్పుడు పుట్టెంట్రుకలు తీయమని చెబుతున్నాం. పుట్టెంట్రుకలు తీయడం ద్వారా ఈ గ్రంథులన్నీ కూడా ఓపెన్ అవుతాయి, వచ్చేటువంటి వెంట్రుకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా లోపల ఉండేటువంటి మైల మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పేది మన పుట్టెంట్రుకలు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరుపతి వెళ్ళి కూడా గుండు చేయించుకోకూడదని చెప్తాను నేను. ఆడవాళ్ళు పుట్టెంట్రుకలు తప్పించి మొక్కున్నాం 3 కత్తెరలు మాత్రమే తీయాలి. కానీ చాలా మంది ఆడవాళ్ళు ఇస్తుంటారు కదా. ఇస్తుంటారు కానీ అది మహాపాపం నాన్న, అది మహాపాపం. వద్దు, తప్పు అని చెప్తాను నేను. దాంట్లో నిర్మోహమాటంగా చెప్తున్నాను. దీనికి ఎందుకు చెప్తున్నారు మీరు అంటే, మనం పూర్వకాల పద్ధతుల్ని రివర్స్ చేస్తున్నాం కదా ఎంతసేపటికి. వాటిని మనం పాటించట్లేదు, వాటిని ఫాలో అవ్వట్లేదు మనం. పూర్వకాలంలో భర్త చనిపోతే గుండు గీసేవాళ్ళు, అవునా, గుండు తీసేసేవాళ్ళు. ఆడవాళ్ళకి అలంకారంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటి, జుట్టు. ఆడవాళ్ళు అంటే భర్త చనిపోయిన తర్వాత వేరే పురుషుణ్ణి చూడకూడదని, వేరే పురుషుడికి ఈమె మీద మోహం కలగకూడదని గుండు తీసేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మొక్కుంటున్నాం, తిరుపతి వెళ్తున్నాం, గుండు గీయించుకుంటున్నాం అని చెప్తున్నారు. గుండు గీయించుకునేది ఆడవాళ్ళు 2 సమయాలు, ఒకటి పుట్టెంట్రుకలు, రెండవది భర్త చనిపోయినప్పుడు. ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు ఇప్పుడు తీయమని నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధునాయకమైనటువంటి పరిస్థితుల్లో తీయమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి ఆడవాళ్ళు క్షురకర్మలు చెయ్యకూడదు. ఎప్పుడు ఈ హెయిర్ కటింగ్స్, మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా సేలెన్స్ ఉన్నాయి కదా నాన్న. పార్లర్స్ ఎక్కువగా వాళ్ళకే ఉన్నాయి కదా. లక్షల కోట్ల సంపాదిస్తుంది ఎవరి మీద అంటే మగవాళ్ళ మీద కాదు, ఆడవాళ్ళ మీదనే సంపాదిస్తున్నారు. అంటే ప్రత్యేకంగా కొన్ని రోజులు ఉన్నాయా గురు? అంటే ఇలా అంటే ఎప్పుడుకు అలా చేయొద్దు అంటున్నారా, లేదా ప్రత్యేకంగా కొన్ని రోజులు అసలు ఎప్పుడు చేయకూడదనే శాస్త్రం. చక్కగా ఎంత వాలు జడ ఉంటే, ఎంత పొడవు జడ ఉంటే అంత అదృష్టవంతులు అవుతారు. ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకునేటువంటి వాళ్ళంతా కూడా చూడండి, అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ద్రౌపది కావచ్చు, సీతాదేవి కావచ్చు, వీళ్ళ కష్టాలే చూస్తున్నారు. కానీ ఎన్ని యుగాలు మారినా వాళ్ళ పేరే తలుచుకుంటున్నాం మనం అనేటువంటి విషయాన్ని మాత్రం అందరం మర్చిపోతున్నాం మనం, అవునా? ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఎక్కడ ఆడవాళ్ళని జుట్టును కత్తిరించుకున్నట్టుగా ఎక్కడ శాస్త్రాలు లేవు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొడవు జుట్టు తీసి అసలు కనబడటమే పోయింది. పొడవు జుట్టు కనబడితే అబ్బా అనుకునేటువంటి పరిస్థితిలో అంత దేనికి నాన్న, మీరు ఆడవాళ్ళేనా అన్న? ఒక 100 మంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఏవో హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. పొడవైన జుట్టు చూస్తే మీకేనా అబ్బా అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది. బా ఎంత బాగుంది జుట్టు, ఎంత ఒత్తుగా ఉందా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది, అవునా? మరి అలాంటి జుట్టుని, అంత అందమైనటువంటి కేశాలు, అంటే ఆడవాళ్ళ అందానికి మూలాధారమైనటువంటి కేశాలని అలా కట్ చేయటం, క్షురకర్మలు చేయించడం అనేటువంటిది మహాపాపం. ఇప్పుడున్నటువంటి రోజులు మనం చెప్పిన వినరు. కాబట్టి కనీసం శుక్రవారం మంగళవారాల్లో పొర్రపాటున కూడా హెయిర్ని కట్ చేయించొద్దు. శుక్రవారం, మంగళవారం, అందులో ఇంకోటి గురువారం కూడా. ఈ 3 రోజుల్లో పొర్రపాటున క్షురకర్మ చేయించరాదు ఆడవాళ్ళు. అసలు క్షురకర్మే వద్దని చెప్తున్నా.
ఇంకా ఆ మాట విననటువంటి వాళ్ళకి, పరిస్థితుల్లో. తప్పనిసరి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవాలనుకునే వారికి. ఈ 3 రోజులు మాత్రం పొరపాటును కూడా ససేమిరా పనికిరాదనే చెప్తా. కాబట్టి దయచేసి ఈ 3 రోజులు నిషేధించడం. గురుగారు, అయితే ఇంట్లో వాస్తు దోషాలు చాలా మందికి ఉంటూ ఉంటాయి. అయినా కూడా వారు ఏంటంటే కొందరు పట్టించుకోకనో, కొంతమంది మూఢనమ్మకాలు అనుకోవచ్చు, రకరకాల కారణాల వల్ల వారు అలాగే ఉంటూ ఉంటారు. అయితే ఈ వాస్తు దోషాలు అనేది దానివల్ల కొన్ని అనర్థాలు జరిగాక కూడా అందులో ఉండడం వల్ల ఇంకా జీవితకాలం అవే దోషాలు జరుగుతూ ఉంటాయా అనేది. ఇంకొకటి ఇంటి నెంబర్ కూడా. ఇంటి నెంబర్ అదృష్టాన్ని తీసుకొస్తుందా గురుగారు మంచి వాస్తు ప్రశ్న ప్రకారం? నాన్న. ఇప్పుడు ముఖ్యంగా మనకి వాస్తు అనేటువంటి ఒక విషయానికి వస్తే భూగోళ శాస్త్రం. వాస్తు అంటే ఏంటి? గోడలు. ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటున్నది గోడలు. ఈ గోడ ఇక్కడ ఉండాలి, ఈ గోడ ఇక్కడ ఉండాలి, ఈ కిటికీ ఇక్కడ ఉండాలి, ఇన్ని డోర్లు ఉండాలి, ఈ వాష్రూమ్ ఇక్కడ ఉండాలి, దేవుడి గది ఇక్కడ ఉండాలి అనేటువంటిది వాస్తు మన వాళ్ళు అనుకుంటున్నది. అసలు నేను దీన్ని వాస్తు కాదని చెప్తా. అసలు ఇది వాస్తు కాదు. ఓ మాట చెప్పాలి అంటే, వాస్తు అంటే భూమి నాన్న. భూమి వాస్తు. ఒక మనిషి బాగున్నాడు నాన్న, ఏ డ్రెస్ వేసినా బాగానే ఉంటాడు, ఎలాంటి డ్రెస్ వేసినా బాగానే ఉంటాడు, అవునా? అవును. మనిషే కురూపిగా ఉన్నాడు, నల్లగా కురూపిలాగా ఉన్నాడు, సూట్ వేస్తే బాగుంటాడా? మంచి కాస్ట్లీ డ్రెస్ వేస్తే బాగుంటాడా? బాగుంటాడుగా, బాగుండడు. అవునా? దానివల్ల ఆ డ్రెస్కు ఉండేటువంటి వాల్యూ కూడా పోతుందిగా, అవును. అవునా? అలాగే భూమి బాగుండనప్పుడు, మంచి భూమి కానప్పుడు ఎలాంటి గోడలు కడితే మాత్రం దానివల్ల ఉపయోగం ఏముంటుంది ముఖ్యంగా, అవునా కాదా? భూమి బాగుంది. దీంట్లో భూమిలో కూడా 3 రకాల భూములు ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర అని 3 రకాల భూములు ఉంటాయి. మీకు బ్రాహ్మణ భూమి అని చెప్పి చూస్తే వాసన బట్టి చెప్పొచ్చు. మనం భూముల్ని కూడా వాసన బట్టి చెప్పొచ్చు. బ్రాహ్మణ భూమి ఒక రకమైనటువంటి ఒక సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. క్షత్రియ భూమి ఒక రకమైనటువంటి యుద్ధాలకి, అంటే మన రక్తము, మాంసము, ఈ రకమైనటువంటి వాసన వస్తుంటుంది. ఇంకా మూడో రకమైనటువంటి భూమి ఉంటుంది, అది మరీ చండాలమైనటువంటి నీచమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి పూర్వకాలంలో గోడల్ని పట్టి వాస్తు చెప్పేవాళ్ళు కాదు. ఈ స్థలం నీకు నివాస యోగ్యమైందా కాదా, ఈ స్థలం బాగుందా లేదా, అంతేకాని ఆ స్థలంలో కట్టే గోడల్ని బట్టి చెప్పరు. ఆ తర్వాత వాస్తు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చింది వాస్తు? వాస్తు అంటే ఏంటి నాన్న? మనం దక్షిణం వైపు తలబెట్టాలి, ఉత్తరం వైపు కాళ్ళు పెట్టాలి, అవునా? దక్షిణం వైపు కిటికీ ఒకటి ఉండాలి, నైరుతిలో కిటికీలు ఉండకూడదు, మొత్తం మూసివేసి ఉండాలి, వాయువ్యంలో కిటికీ ఉండాలి, ఆగ్నేయంలో వంట ఉండాలి, ఈశాన్యంలో దేవుడు గంట ఉండాలి, వాయువ్యంలో మనకు వచ్చేసరికి బాత్రూమ్స్ ఉండాలి. ఇవే కదా మనకు చదువుతున్న శాస్త్రం, అవునా? అంటే మోటు శాస్త్రం, మోటు ఇది కూడా ఉంది నాన్న. దీంట్లో ఎందుకు చెప్తున్నారు అంటే, ఎటువైపు నుంచి వచ్చేటువంటి గాలి మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుందో ఆ గాలిని పీల్చుకోండి అని చెప్పడమే సైన్స్, వాస్తు. ఇప్పుడు మనం దక్షిణం తల పెడతాం, ఉత్తరం కాళ్ళు పెడతాం. మీకు చదువుకొని ఉంటారు చిన్నప్పుడు, ధ్రువాలు పాస్ అవుతుంటాయి, నార్త్ అండ్ సౌత్, అవునా? దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం, ధ్రువాలు పాస్ అవుతూ ఉంటాయి. ఈ ధ్రువాలు పాసింగ్లో ఉన్నప్పుడు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మనిషికి? బ్లడ్ సర్క్యులేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. పడుకోవడం ద్వారా దక్షిణ ధ్రువాలు, ఉత్తర ధ్రువాలు మారుతున్నప్పుడు రక్త ప్రసరణ శరీరంలో కరెక్ట్గా జరుగుతుంది, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాడు. ఇదే సైన్స్, మరి ఇదే వాస్తు, అవునా? దీన్ని మనం ఏం చెప్తున్నాం? వాస్తు అనే పేరు చెప్తున్నాం. వాస్తు అనేటువంటి మూఢనమ్మకం అనేది కాదు నేను చెప్తోంది, నమ్మాలి. కానీ దాన్నే పరిపూర్ణంగా మరీ దాని మీదనే మనం ఆధారపడిపోయి చాలామంది కూడా దెబ్బతింటున్నారు. ఇల్లు కడతాడు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడతారు, కట్టేసి ఎవరో వచ్చి ఈ గోడ కూలదోసాయి అనగానే కూలదోసేస్తాడు. అది కట్టడానికి ఎంత కష్టమో, అది దాని మీద ఎన్ని రకాలైనటువంటి, ఇప్పుడు గోడ పగల కొడితే దాని మీద పైన ఉండేటువంటిది ఏదైనా ఆధారపడి ఉంటే దానికి కూడా దెబ్బేగా కదా. కాబట్టి దానికంటే ముందుగా మీరు వాస్తు చూపించుకోవాలి అంటే ఒకటే చెప్తానన్నా, గోడలు తీసి పక్కన పెట్టి మీకు భూమి, ఇల్లు కట్టుకునేటువంటి భూమి బాగుందా లేదా, అక్కడ వాస్తు స్థలం కొనేటప్పుడు తీసుకోండి. చూపించుకోవాలి ఫస్ట్ భూమిలో ఉండేటువంటి శక్తి దేనికంటే, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నగరాలు, ఈ పట్టణాల్లో ఏమైపోతుందంటే, ఎప్పుడు ఎక్కడ శ్మశానాలు ఉండేవో, ఎక్కడ బిల్డింగ్స్ ఉండేవో తెలియవు. ఇప్పుడు నిజంగా హైదరాబాద్లో చూడండి, ఎన్ని శ్మశానాలు కబ్జా కాబట్టి మనకి, అవునా? అవును. మరి శ్మశానాల్లో ఇల్లు కట్టుకుంటే ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది?
పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా? నెగిటివ్ ఎనర్జీనే కదా. లోపల ఉండేటువంటి బోన్స్ ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, ఇల్లు కట్టాలి అంటే తప్పనిసరిగా భూమిని దున్నేవాళ్ళు నాన్న, చక్కగా దున్నేవాళ్ళు. దున్నుటి లోపల శల్య దోషాలు అంటాం. శల్యము అంటే ఏంటి? ఎముకలు, బోన్స్ ఎక్కడన్నా ఉంటాయేమో అవన్నీ బయటకు వచ్చాయి. తర్వాత జల్లెడ పెట్టిన తర్వాత బయటికి తీసిన తర్వాత అప్పుడు ఇల్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు మనం అంత పని ఎక్కడ చేయటం లేదు. ఎక్కడ శ్మశానాలు తెలియదు, ఎక్కడ ఇల్లు తెలియదు. అక్కడ ఇల్లు కట్టేస్తున్నాం, అపార్ట్మెంట్లు కట్టేస్తున్నాం, షాపింగ్ మాల్స్ కట్టేస్తున్నాం, వాటిలో పోయి నివాసం ఉంటున్నాం. మరి హెల్త్ పాడైపోతుంది. మరి బోన్స్ కింద ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి ఆక్సిజన్, ఆ చెడు గాలి పీలుస్తున్నప్పుడు హెల్త్ పాడైపోక ఏమవుతుంది? హెల్త్ పాడవడం అనేది ఒక్కటి స్టార్ట్ అయిపోయిందంటే మెంటల్గా వీడు మొత్తం డిశ్చార్జ్ అయిపోతూ ఉంటాడు. అవునా? డిస్టర్బ్ అయిపోతుంటాడు. దీనివల్ల వ్యాపారం దెబ్బతింటుంది, వ్యాపారం వల్ల కుటుంబం దెబ్బతింటుంది, కుటుంబం వల్ల వ్యవస్థ మొత్తం దెబ్బతింటూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏది మనకి కావాల్సింది ప్రధానంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటికి కూడా ఎంతసేపటి పైన గోడలు చూపిస్తున్నారు, వాస్తు సిద్ధాంతం తీసుకొస్తున్నారు, పైన గోడలు చూపిస్తున్నారు. ఈ గోడ బాగుందా, ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు, ఇవి చెప్పిస్తున్నారు. కానీ అసలు భూమిలో ఏముంది అనేది ఎవరని చెప్పడం. మొట్టమొదటిగా వాస్తు అంటే భూమిని చూడండి, భూమిని నమ్మండి. ఆ భూమిలో ఏది ఉంది అనేటువంటిది పూర్వకాలంలో జంతువులు కొన్ని చనిపోయి ఉంటాయి, వాటి బోన్స్ కూడా లోపల ఉండొచ్చు. పాములు చనిపోయినటువంటి స్థలంలో ఇల్లు కట్టకూడదని శాస్త్రం. పుట్టలు పెట్టుంటాయి. ఇప్పుడు ఉన్నాయి నాన్న, ఎన్ని పుట్టలు ఉన్నాయి నాన్న? ఇప్పుడు మనకి నాగులు చవితి వస్తే పాలు పోద్దాం ఉంటే ఎన్ని చోట్ల ఉన్నాయి పుట్టలు? మహా అయితే సిటీ మొత్తం మీద పుట్టలు మొత్తంతో వేశారా లేదా? మరి పాములు ఆవాస యోగ్యంగా ఉండేటువంటి పుట్టలతో వేసినటువంటి స్థలాలు ఇల్లు కడితే మనకు ఆరోగ్యవంతంగా ఉంటుందా? ఉండదుగా. సో కాబట్టి ఇలాంటివి ముఖ్యంగా వాస్తు అనేటువంటిది ముఖ్యమే. కానీ దాంట్లో మొట్టమొదటిది బేస్ ఎక్కడ ఉంటుంది అంటే భూమిలో ఉంటుంది. దయచేసి భూమిని, మంచిగా ఉండేటువంటి భూమిని ఎంచుకోండి. లేదా ఎలాంటి చెడ్డ భూమినైనా మంచిగా చేసేందుకు ప్రక్రియలు ఉంటాయి, తద్వారా చేయండి. దానికి సింపుల్గా ఒకటే రెమెడీ చెప్తాను మీకు. ఆవును తీసుకెళ్ళండి, 3 రోజులు కట్టేయండి ఆ స్థలంలో. అక్కడ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది తప్పనిసరి. ఒకవేళ కొనేసి ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. ముందుగా ఆల్రెడీ కొనేసి ఉన్నాం, కొనేసి చూపించుకో. ఇప్పుడు మన వీడియో చూస్తే అయ్యో మనం చూపించుకోలేదు అనే బాధపడేదానికంటే గోమాతను తీసుకెళ్ళి 3 రోజులు అక్కడే కట్టేసండి. దానికి మేత వేయండి, ఒక మనిషిని పెట్టండి, చక్కగా అక్కడే గోమూత్రం గోమయం వేస్తుంది, చక్కగా అక్కడే ఉండనివ్వండి. దానివల్ల ఉండేటువంటివన్నీ కూడాను నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి. సింపుల్ రెమెడీ కదా, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటివి వాస్తు అనేటువంటిది గోడలు అవసరమే. ఇళ్లల్లో చిన్న ఇప్పుడు బరువు పెట్టకూడదు, అవి పెట్టకూడదు, ఇవి పెట్టకూడదు అంటాం. బరువు అంటే చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నాం, భూమిలో ఉండేటువంటి దోషాలు పోగొట్టుకోవడం కోసం చెప్పేటువంటి దోషాలే, పరిహారాలే. కానీ ఆ గోడలు పగలగొట్టడం వల్ల, ఈ గోడలు పగలగొట్టడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏ రకమైనటువంటివి ఉండవు. గురుగారు, అయితే ఈశాన్యంలో బరువు పెట్టకూడదు అంటుంటారు. అయితే కుండీలు మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు కదా, అవి కూడా పెట్టకూడదు గురుగారు? ఇక్కడ ఒకటి చెప్తాను అన్న, ఈశాన్యంలో బరువు పెట్టకూడదా అంటే ఈశాన్యం దేవతా స్థానం అంటాం మనం. అవునా? ఇంటి లోపల ఉండేటువంటి ఈశాన్యంలో భగవంతుని పెట్టుకున్న తర్వాత ఇంటి బయట ఉండేటువంటి స్థానంలో మనకు పూర్వకాలంలో తప్పనిసరిగా నీళ్ళ తొట్టి ఉండేది, బావులు ఉండేవి. ఇప్పుడు బావులు లేవు, నీళ్ళ తొట్టులు లేవు. కనీసం పూల తొట్టులు పెట్టుకోవడానికి దానికి తప్పేం లేదు. అవి బరువుగా భావిస్తున్నాం కాబట్టి మనం ఎంతసేపటికి బరువు అంటున్నాం. కానీ అసలు నా లెక్కలో బరువు అంటే డబ్బు. ఇవన్నీ కూడా ఈశాన్యంలో అవి పెట్టవచ్చా, నైరుతిలో పెట్టవచ్చా అంటే అసలు ఏ రకమైనటువంటి సమస్య లేదు దాని గురించి. తప్పనిసరిగా ఈశాన్యంలో పూల తొట్లు ఇట్లాంటివి పెట్టవచ్చు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం పూల తొట్లు ఇవన్నీ పెట్టడం ద్వారా ఎక్కువగా చెత్త పోగవుతుంది. అవునా? చెత్త పోగినప్పుడు దేవుడు ఉండేటువంటి స్థానంలో చెత్త ఎక్కువగా పోగవ్వకూడదు కదా, చెత్త ఉండకూడదుగా, శుభ్రంగా ఉండాలి కదా. అందుకని మనం చెబుతూ ఉంటాం, లక్ష్మీదేవి కూడా ఎక్కడ శుభ్రత ఉంటుందో, ఎక్కడ శుచిగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది మనకి. కాబట్టి శుచిగా శుభ్రతగా ఉండేటువంటి స్థలం గనక అయితే పూల చెట్లు పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి తప్పనిసరిగా. అయితే గురుగారు, ఇంటి నెంబర్ అనేది అదృష్టాన్ని తీసుకొస్తుందా? అలాగే కార్ నెంబర్ కూడా చాలా మంది చూసీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, దానికి మనీ కూడా చాలా పెడుతూ ఉంటారు. అవునా? దీని గురించి చెప్పండి గురుగారు. నిజంగా చెప్పాలి అంటే ఇంటి నెంబర్లు ఇప్పుడు వచ్చినాయి, పూర్వకాలంలో లేవు. అవునా? ఇవన్నీ శాస్త్రాన్ని బట్టి మనం తీసుకోవాలి, మన ధర్మాన్ని బట్టి తీసుకోవాలి. అంటే మన ధర్మంలో పూర్వకాలంలో ఇంటి నెంబర్లు లేవు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. దాని తర్వాత హౌస్ నెంబర్లు వచ్చినాయి. ఇప్పుడు ఒకటే హౌస్ నెంబర్, ఫ్లాట్ నెంబర్లు మాత్రం నెంబర్ ఆఫ్, అంతే కదా. ఒక అపార్ట్మెంట్కి హౌస్ నెంబర్ ఒకటే ఉంటుంది, కానీ ఫ్లాట్ నెంబర్లు మాత్రం నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ
ఇంటి నెంబర్ కావచ్చు, కారు నెంబర్ కావచ్చు, వారి జన్మ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. ఎందువల్ల అంటే నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మనకి నవగ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి నాన్న. 9 గ్రహాలకు కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కో నెంబర్ ఉంటుంది. ఆ జన్మ నక్షత్రానికి ఫేవరబుల్గా ఉండేటువంటి అధిపతి ఎవరైతే నక్షత్రం అధిపతి ఉంటారో, ఆ నక్షత్రాధిపతికి ఎవరైతే మిత్రుడు కానీ సముడు కానీ నక్షత్రాధిపతి అయినటువంటి గ్రహాల నెంబర్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం అనేటువంటిది మంచిది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే లక్షల రూపాయలు పెడుతూ ఉంటారు కారు నెంబర్లకి, సింగిల్ నెంబర్లని, లేదంటే లక్కీ నెంబర్స్ అని, నాకు ఈ నెంబరే కావాలని చెప్పి లక్షల రూపాయలు పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని ఆక్షన్లో పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆర్టీఓ ఆఫీసులో ఆక్షన్లో ఉంటాయి నెంబర్స్. ఇక్కడ అంత ఇదిగా ఏమక్కర్లేదు, అంటే వాటి మీదనే ఆధారపడాల్సినంత అవసరం లేదని చెప్తా నేను. అవునా? కలిసి రాకపోవడం అలాంటివి ఏమైనా ఉంటాయి? ఏముండదు నాన్న. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇప్పటికి దాదాపు ఒక 4 కార్లు మార్చాను. 4 కార్లలో భగవంతుడు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకున్నా. అన్ని కార్లు బాగానే ఉన్నాయి నాకు. అంటే ఒక చిన్న కారు తీసుకున్నాను, ఒక నెంబర్ ఇచ్చాడు దేవుడు. దాని తర్వాత ఇంకాస్త పెద్ద కారు తీసుకున్నాను, అది బాగుంది. దాని తర్వాత ఇంకో కారు తీసుకున్నాను, మళ్ళీ ఇంకాస్త పెద్ద కారు తీసుకున్నాను. ఇప్పుడు మీరే చూసుకున్నప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాను మంచిగా. ఇప్పుడు ఇంకో పెద్ద కారు తీసుకోబోతున్నా. ఆల్రెడీ ఒక కారు ఉంది, ఆ కారు అట్లానే ఉంచేసుకొని మా కుమారుడు ఉంచుకొని ఇంకో కారు తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇంకా పెద్ద కారు తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఈ నెంబరే రావాలి, ఈ నెంబర్ అయితే నాకు లక్కీ అని ఏ రోజు నేను ఫీల్ అవ్వలేదు. నా విషయంలో అయితే జరగలేదు. కాకపోతే జనాలకి ఎక్కువగా సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఇంకాస్త ఎక్కువగా సూక్ష్మంగా వెళ్ళాలి అనుకుంటే మనం పుట్టిన తేదీ సమయాన్ని బట్టి, జన్మ నక్షత్రాన్ని బట్టి, మీకుండేటువంటి నక్షత్ర అధిపతిని బట్టి నెంబర్ తీసుకొని చేసుకోవడంలో తప్పేం లేదు. తీసుకొని చేసుకోవడంలో తప్పని చెప్పడల్లా, కానీ దాని మీదనే ఆధారపడితే, అదేదో సినిమాలో చెప్పినట్టు, జగదాంబ చౌదరి గారు చెప్పినట్టు ఉంటుంది. ఈస్ట్కి వెళ్ళమంటారా, వెస్ట్కి వెళ్ళమంటారా, ఒక అడుగు ముందుకు వేయమంటారా, 2 అడుగులు వెనక్కి వేయమంటారా, ఈ విధంగా ఉంటుంది. మనకి పూర్వకాలంలో ఆ ఒక్కటి అడక్కు అని చెప్పి ఒక సినిమా వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారిది. ఆయన ఒక జ్యోతిష్కుడు ఇట్లా ఇంప్రెస్ మొత్తం ఇచ్చేస్తూ ఉంటాడు, ఫాల్స్ దీంట్లోనే పెడుతూ ఉంటాడు. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్ ఆఫ్ ది వైజాగ్ అని చదువుతుంటాడు ఆయన. అంటే ఒక ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, సంఖ్యాశాస్త్రం మనిషిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. దాన్ని మూఢనమ్మకంగా దాంట్లో ముంచేంతగా మాత్రం ఉండకూడదు. మూఢనమ్మకాలకి భక్తికి అంటే తెలియకుండా అయిపోతున్నారు. తేడా తెలియకుండా అయిపోతుంది. భక్తి వేరు, మూఢనమ్మకం వేరు. కాబట్టి దాన్ని మరి అతిగా నమ్మేసి ఈ నెంబర్ ఉంటేనే నాకు కావాలి అనుకుంటే అది కరెక్ట్ అయితే కాదు. భగవంతుడు నీకు ఏది ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన సంకల్పనేత. ఆయన సంకల్పం తర్వాతనే మనం అనుకుంటాం మనకి ఇది కావాలి, అది కావాలి అని. నువ్వు అనుకున్నంత మాత్రం రాదు. ఆయన ఇవ్వాలనుకుంటే మాత్రమే ఇస్తాడు. కాబట్టి దయచేసి అతిగా మూఢనమ్మకాల్ని పెట్టుకొని వాటి మీదనే ఆధారపడిపోయి నాకు ఈ నెంబర్ రావటం వల్లనే ఇలా జరిగింది అనుకోవడం అనేది మాత్రం ఒట్టి కల్లా. నేను ఇట్లానే ఒక కారు తీసుకున్నాను. ఫస్ట్ ఒక కారు తీసుకున్న తర్వాత ఇంకో మంచి కారు తీసుకున్న తర్వాత ఒకళ్ళు నుండి ఈ నెంబర్ మీకు పనికిరాదు, అస్సలు మీకు వచ్చి రాదు, అది ఇదని అన్నాడు. నిజంగా దాని తర్వాతనే నాకు బ్రహ్మాండంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే నేను అదనుకున్నా, ఏమనంటే దేవుడు ఇచ్చాడు నాకు ఆ నెంబరు, నేను అడగలేదు, నాకు ఈ నెంబరే కావాలని చెప్పి అడగలేదు. నేను ఈ నెంబర్ ఇచ్చాడు, నేను తీసుకున్నా, బాగానే ఉంది. దాని తర్వాత ఆ కారు తర్వాత ఇంకో కారు తీసుకున్నాను, మంచిది. దాని తర్వాత ఇంకా మంచి కారు తీసుకుని ఇప్పుడు తిరుగుతున్న కారు బ్రహ్మాండంగా ఉంది. సో నమ్మకం ఉండాలి, మూఢనమ్మకం ఉండకూడదు అనేది నా వాదన. గురుగారు, మనం నిత్యం పూజ చేసుకునే పూజా మందిరంలో అసలు ఎటువంటి పటాలు పెట్టుకోవాలి, ఎటువంటి విగ్రహాలు పెట్టుకోవాలి? ఇది మంచి ప్రశ్న. నిజంగా ఇప్పుడు ఉన్న జనాలకి చాలా చాలా అవసరమైనటువంటి విషయం కూడా. విగ్రహాలు ఉండాలా, పటాలు ఉండాలా అంటే విగ్రహమే, పటమే కాదని చెప్పను. ఇప్పుడు ప్రొద్దున 6ంటికి లేవగలిగిన వాళ్ళు ఎవరున్నారు? కష్టం. అసలు 4ంటికి లేవమని చెబుతున్నాం, లేవట్లేదు. 5ంటికి లేదు, 6ంటికి లేదు. ఆఫీస్ 10 గంటలకి అయితే 8 గంటలకు లేచి హడావుడిగా పని చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అవునా? విగ్రహాలు ఉన్నప్పుడు వాటికి తగ్గ పూజ చేయాలా లేదా? అంతే కదా. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాను, ఇంతే పిల్లవాడు ఉంటాడు, వాడికి ఇంత అన్నం పెడతాం బాగానే ఉంటుంది. నాకు కూడా ఇంత అన్నంతోనే సరిపెట్టుకోమంటే కష్టం కదా.
ఇక్కడ విగ్రహాలు ఉన్నప్పుడు వాడికి తగినటువంటి తప్పనిసరిగా పరిచర్యలు మనం చేయవలసిందే. మరి దేవుడు పటాల్లో ఉంటారు, పటాల్లో ఉంటారు. పటం వేరు, విగ్రహం వేరు. మరి అలాంటప్పుడు పటాల్లోనే దేవుడు ఉన్నాడు, సంపూర్ణంగా మనం ఇంట్లోనే పూజ చేయగలుగుతున్నాం అని నమ్ముకున్నప్పుడు ఈ దేవాలయానికి వెళ్ళడం అనేది అనవసరం కదా. అవునా? దేవాలయానికి వెళ్ళడం అనవసరం, తీర్థక్షేత్రాలకు వెళ్ళడం అనవసరం, తీర్థయాత్రలు చేయడం అనేది అనవసరం. పట్టణంలో ఒక పరిమితమైనటువంటి శక్తి మాత్రమే మనం తట్టుకోదగినంత శక్తి మాత్రమే ఉండబడుతుంది. విగ్రహాల్లో ఇంకాస్త ఎక్కువ శక్తి ఉంటుంది, లోహ విగ్రహాల్లో. అయితే రాతి విగ్రహాల్లో ఇంకాస్త ఎక్కువ శక్తి ఉంటుంది. అదే రాతి విగ్రహాలు దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తే ఇంకాస్త ఎక్కువ శక్తి ఉంటుంది. అదే ప్రత్యక్షంగా పరమేశ్వరుడే స్వయంభూగా వెలిస్తే అమితమైనటువంటి శక్తి ఉంటుంది. ఇక్కడేంటి, ఒక మాట చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ అంటాం కదా మనం, అవునా? స్టెబిలైజర్, ట్రాన్స్ఫార్మర్ కూడా కాదు, స్టెబిలైజర్. హై వోల్టేజ్ వచ్చింది, దాన్ని తట్టుకొని మన ఫ్రిడ్జ్కో మన టీవీకో ఎంత వోల్టేజ్ ఇవ్వాలో అంత ఇచ్చేది స్టెబిలైజర్ మనకి, అవునా? అలాంటిదే దేవుడు పటము, విగ్రహము, దేవాలయము, క్షేత్రము అనేటువంటి ఒక అంశాలుగా తీసుకుంటాయి. మరి పటాల్లో దేవుడు ఉండడా? తప్పనిసరిగా పటాల్లో దేవుడు ఉంటాడు. మనం ఎంతవరకు తట్టుకోగలుగుతామో అంతవరకు శక్తి ఉంటుంది. వీటిల్లో ఎలాంటి పటాలు ఉండాలి, ఎలాంటి విగ్రహాలు ఉండకూడదు. విగ్రహం ఉంటే ప్రతినిత్యం అభిషేకం తప్పనిసరిగా తథ్యన్న అన్న. మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, నిత్యం స్నానం చేయిస్తామా లేదా? అంటే ఆడవాళ్ళు పూజ చేసుకునే సమయంలో ఆ 4 రోజులు అప్పుడు అభిషేకం మరి చేయడానికి ఎవరు లేని పరిస్థితుల్లో చెప్తా, దానికి కూడా చెప్తాను. అలాంటి సమయాలు వస్తాయి కాబట్టి విగ్రహాలు ఉండొద్దని చెప్తా, అంతే కదా. ఆడవాళ్ళకి అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి 5 రోజులు పనికిరాదు కాబట్టి 5 రోజులు మన ఇంట్లో పిల్లవాడికి చెబుతున్నాను నాన్న, మనం ఇంట్లో బాగాలేదు పరిస్థితి, 5 రోజులు ఇంట్లో పిల్లవాడికి అన్నం పెట్టకుండా ఉండం, అవునా? మనం వండుకొని తింటాం, మనం మనుషులం కాబట్టి. కానీ భగవంతుడు ముట్టుకోవాలంటే కష్టం కదా. కాబట్టి అలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి విగ్రహాలు ఇంట్లో అంత శ్రేష్టం కాదు అని చెప్పేది. విగ్రహాలు ఉంటే ప్రతినిత్యం మగవాళ్ళైనా కనీసం వాటికి ధూపదీప నైవేద్యాలు, అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ రావాలి. అదే పటాలు ఉన్నాయి, చక్కగా పూజ చేసుకుంటాం. పటాలకు అభిషేకం చేసే పని లేదుగా, అభిషేకం చేస్తే పాడైపోతాయి కదా పటాలు. కాబట్టి వాటికి అభిషేకం చేసే పని లేదు, చక్కగా పూజ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా పటాలు ఎట్లాంటివి ఉండాలి, ఇక్కడ చాలామంది కాణిపాకం వినాయకుడిని తీసుకొస్తారు, శ్రీశైలంలో వినాయకుడిని తీసుకొస్తారు, శ్రీకాళహస్తిలో వినాయకుడిని తీసుకొస్తారు, కాశీకి వెళ్ళి విఘ్నేశ్వరుని తీసుకొస్తారు. 4 పటాలు ఇంట్లో వినాయకుడివి పెడతారు. అలాగే అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఫోటో ఒకటి తెస్తారు, ఇంకో చోట ఇంకో అమ్మవారి ఫోటో తీసుకొస్తారు, ఇంకో అన్నపూర్ణేశ్వరి అమ్మవారిది. ఇట్లానే ఒక్కొక్క దేవతకు సంబంధించినటువంటి ఫోటోలు 4-5 పెడుతుంటారు దేవుడి గదిలోనే. అలా ఎప్పుడూ ఉండకూడదు. ఒక దేవుడి ఫోటో ఒకటి మాత్రమే ఉండాలి. అంతేగాని గణపతి 4 ఫోటోలు, వెంకటేశ్వర స్వామి వారు 4 ఫోటోలు, లక్ష్మీ అమ్మవారు 100 ఫోటోలు ఉంటే 100 సార్లు మనకు ఫలితాన్ని ఇస్తుందని 100 ఫోటోలు, ఇట్లా ఎప్పుడు కూడాను అధిక సంఖ్యలో ఒకే రకమైనటువంటి దేవతా విగ్రహాలు కానీ పటాలు కానీ ఇళ్లల్లో ఉండడం శ్రేయస్కరం కాదు. దీంట్లో ఇంకొకటి కూడా చెప్తాను, ఉగ్రదేవతల ఫోటోలు ఇళ్లల్లో ఉండకూడదు అనేటువంటిది చాలామంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి నానుడి. ఉగ్రదేవతలు అంటే మనం చేసేటువంటి ఆరాధన బట్టి ఉంటుంది. అమ్మ ఇప్పుడు కాళీమాత ఉంది నాన్న, కాళీ మాత, మాత అంటే తల్లే కదా, ఆవిడ కూడా తల్లే కదా, మన పట్ల కక్ష కట్టే విజయది కదా. కాకపోతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉగ్రదేవతల ఫోటోలైనా, అంటే వారాహి అమ్మవారి ఫోటో ఉండకూడదని చాలామంది చెబుతున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. వారాహి అమ్మవారి ఫోటో చక్కగా ఇంట్లో ఉండవచ్చు. వారాహి అమ్మవారి ఫోటో ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ ఇంట్లో భూమికి సంబంధించినటువంటి సకల సమస్యలు తొలగిపోతాయి, ఇళ్ళు కొనుక్కుంటారు, పొలాలు కొనుక్కుంటారు, గృహప్రవేశ యోగాలు కలుగుతాయి తప్పనిసరిగా. అంతేగాని వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో చెప్తూ ఉంటారు. ఇక్కడ దీంట్లో కూడా అంటే ఒకటి చెప్తానన్న, ఒక మన హిందువుల్లో ఉండేటువంటి ఒక పెద్ద ప్రారంధం అని చెప్తా. ఏంటి అంటే వైష్ణవ దేవతలు అంటేనేమో శైవులకు పడదు, శైవ దేవతలు అంటేనేమో వైష్ణవులకు పడదు. దానివల్ల ఈ ఫోటోలు ఉండకూడదని వీళ్ళు చెబుతుంటారు, ఆ ఫోటోలు ఉండకూడదని వీళ్ళు చెబుతుంటారు. దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. అన్ని దేవతల ఫోటోలు ఉండవచ్చు, కానీ ముఖ్యంగా ఉండవలసింది గణపతి, సరస్వతి, లక్ష్మి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వారు. ఇవి ఉంటే చాలు. ఇంతకుమించి ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ ఉన్నట్టు, తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టు. కానీ ఒకే దేవత ఫోటో 4 వేసి 2 వేసి 3 వేసి ఉంచవద్దు. ఒక దేవుడి ఫోటో ఒకటి మాత్రమే ఉండాలి.
విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాలు కూడా పొరపాటున కూడా అంగుష్ట మాత్రం ఈ వేలు సైజుకి మించి ఇంట్లో దేవతా విగ్రహాలు ఉండకూడదు. ఇవి ఉన్నాయా ప్రతినిత్యం అభిషేకం, అర్చన, మహానైవేద్యం అంటే అన్నం నైవేద్యం పెట్టాలి. ఇవన్నీ చాలా కష్టమవుతాయి కాబట్టి పొరపాటును కూడా బొటన వేలుకు మించి తీసుకురాకూడదు. ఎందుకు అంటే ముఖ్యంగా మీకు మనిషి గుండె ఎంత ఉంటుంది? ఎవరి గుండె అయినా ఎవరి పిడికలంతా వాళ్ళ గుండె ఉంటుంది. ఎవరి పిడికలంతా వాళ్ళ గుండె, అవునా? మన గుడిలో పట్టేంత విగ్రహం తప్పితే గుడిలో పెట్టుకునేంత విగ్రహాలు ఇళ్లలో తెచ్చి పెట్టుకోవద్దు అని చెప్పేది శాస్త్రం. కాబట్టి మన గుడిలో పట్టేంత విగ్రహం అంటే ఇంత కదా, విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. గురుగారు, గణపతి ముందు గుంజీళ్లు తీయకూడదు అంటారు ఆడవాళ్ళు, ఇది ఎంతవరకు నిజం గురుగారు? గణపతి ముందనే కాదు, ఏ దేవత ముందు కూడాను ఆడవాళ్ళు కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు నిషేధించబడ్డాయి ఆడవాళ్ళకి. దాంట్లో సాష్టాంగ నమస్కారాలు కూడా ఆడవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? ఉరస, శిరస, దృశ్య, వచస, మనస, తథా పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం ప్రణవ అష్టాంగ ఉచ్యతే. 8 సవ్యమైనటువంటి అంగములతో చేసేటువంటి నమస్కారమే అష్ట అంగ నమస్కారము. అష్ట అంటే 8 అంగములు, శరీరంలో భాగాలు. సవ్యమైనటువంటి 8 అంగాలతో చేసేటువంటి నమస్కారం కాబట్టి సాష్టాంగ నమస్కారం అంటాం. ఈ సాష్టాంగ నమస్కారం కూడా ఆడవాళ్ళు చెయ్యకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం. అలాగే గుంజీళ్ళు. ఇక్కడ మనం ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కాదు నాన్న, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. పూర్వకాలంలో వేద విద్యలు, పురాణ విద్యలు, యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, అస్త్రశస్త్రాలు కూడా ఆడవాళ్ళు నేర్చుకున్నారు. కానీ అవి రాను ఎందుకు తగ్గిపోయినాయి అనేటువంటి విషయానికి, అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న గుంజళ్ళు తీయటం కానీ సాష్టాంగ నమస్కారం చేయడం కానీ ఎందుకు పనికిరాదు అనేటువంటి విషయానికి వస్తే, ఇక్కడ వేద మంత్రాలు నేర్చుకునేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు ఇప్పుడు ఏం చేస్తుంటామంటే, సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః, ఈ మంత్రం చెప్పేటప్పుడు నాభి దగ్గర నుంచి మంత్రం తీసుకొని చెప్తూ ఉంటాం. చెప్పినప్పుడే ఆ ఉదాత్త, అనుదాత్త, స్వరిత, దీర్ఘస్వరితాలు అని చెప్పి 4 స్వరాలు ఉంటాయి. ఇవన్నీ కూడాను మంత్రంలో పలుకుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు మంత్రం అందరికీ రావాలని గ్యారంటీ లేదు, కానీ వింటుంటే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందా లేదా? ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది మనకి, అవునా? ఆ వైబ్రేషనే మనకు వచ్చేటువంటి ఫలితం, పుణ్యం అని చెబుతూ ఉంటాం మనం. ఇక్కడ ఈ మంత్రాలు చదివేటప్పుడు కూడా నాభిస్థానం ద్వారా మంత్రం పలకాలి కాబట్టి ఆడవాళ్ళకి గర్భానికి సంబంధించినటువంటి దోషాలు అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని మంత్రాలు నిషేధించబడ్డాయి వాళ్ళకి. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఉపనయనంలో 8 రకాల మంత్రాలు ఉంటాయి నాన్న. ఉపనయనం అంటే బ్రాహ్మణికి ఉపనయనం చేస్తాం కదా, జంధ్యం వేస్తాం కదా, ఉపనయన సంస్కారంలో 8 మంత్రాలు ఉంటాయి. 8 మంత్రాలు కూడాను గర్భంతో ఉన్నవాళ్ళు పొరపాటున ఇక్కడ ఎవరన్నా ఉంటే వెళ్ళిపోండి అని చెప్పి ముందుగా చెప్తాం, మేము అనౌన్స్ చేస్తాం చేసే సమయంలో. దేనికంటే ఆ మంత్రాలు వింటే గర్భం పోతుంది. వేదంలో గర్భం రావడానికి మంత్రాలు ఎన్నైతే ఉన్నాయో గర్భం పోవడానికి కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి. అంటే అలాంటి స్వరాలు కలిగినటువంటి మంత్రాలు కాబట్టి అలాంటి వింటే వాళ్ళకి గర్భధారణ పోతుంది. కాబట్టి ఆడవాళ్ళని కొన్నిటికి దూరంగా ఎందుకు ఉంచుతున్నారు? ఇట్లాంటి నియమాల కోసం. దాంతోపాటు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు కూడా వాళ్ళ ఉదరం భూమికి తాకితే ఇక్కడ గర్భానికి సంబంధించినటువంటివి ఏవైనా ఉన్నప్పుడు ఆ నరాలు అవి దెబ్బతింటాయి కాబట్టి పిల్లలు పుట్టడానికి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి చేస్తూ ఉంటారు. అలాగే గుంజెళ్ళి తీయటం. ఈ గుంజెళ్ళి తీయటం కూడాను మనం ఏదో ఇప్పుడు తీసిన టిక్కు ఇట్లా ఇవి కాదు ప్రదక్షిణ, ఇవి కాదు మాట చెప్పాలంటే. ఇవి గుంజిళ్ళు అనరు. గుంజిళ్ళు అంటే మోకాళ్ళు టక్ మన కింద నేలకు తగులుతూ ఉండాలి. ఈ చెవులు ఇట్లా పట్టుకొని తీస్తున్నారు కదా గుంజిళ్ళు. ఇప్పుడు సినిమాటెక్ గుంజిళ్ళు ఇవన్నీ ఓ మాట చెప్పాలంటే. ఈ సారీ చెప్పటాలు, ఈ గుంజలు తీయటాలు ఇవన్నీ సినిమాటెక్ గుంజిళ్ళు. ఇవి సినిమాటెక్ గుంజిళ్ళు కాదు. ఇలా కుడి చెవి పైకి వచ్చి నిటారుగా కాళ్ళ మీద నిలబడి ఈ మోకాళ్ళు 2 కిందకి వంచి భూమికి టక్కన తగిలితే ఆ తర్వాత తల తీసుకొచ్చి నేలకి తగిలిస్తే అది ఒక గుంజిళ్ళ కింద లెక్క. ఇట్లానే పెట్టేసి తలని నేల కానిచ్చాలి. ఆడవాళ్ళ శరీర సౌష్ఠవానికి కరెక్ట్ కాదు ఓ మాట చెప్పాలి అంటే. దానివల్ల కొన్ని రకాలైనటువంటి నరాలు దెబ్బతింటాయి, వాళ్ళకి అనారోగ్యం దరి చేరడానికి అవకాశం ఉంటుంది, అవునా? ఇప్పుడు జిమ్లో చేసేటువంటి ఇవి కాదు, జిమ్నాస్టిక్లు కాదు.
ఉమ్మడి చెప్పానంటే గుంజళ్ళు చిన్నప్పుడు తీయటం అలవాటు చేసుకొని ప్రతినిత్యం చేస్తూ ఉంటే మగపిల్లలు తప్పనిసరిగా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎక్సర్సైజులు అక్కర్లేదు నాన్న. వాళ్ళ బాడీకి అప్పుడే ఫిట్నెస్ వస్తుంది. ఆడవాళ్ళకి వాళ్ళ శరీర సౌష్ఠవానికి కరెక్ట్గా వాళ్ళ శరీర దీనికి కరెక్ట్ కాదు కాబట్టి గుంజళ్ళు ఏ దేవుడి ముందు తీయవద్దు అని చెప్పేది అందుకోసమైనా చెబుతాం ముఖ్యంగా. అంతేకాని వాళ్ళకి తీస్తే ఎక్కువ పుణ్యం వస్తుందేమో ఇలాంటి భయాల వల్ల కాదు. చాలామంది చెబుతుంటారు మేమేం తక్కువ తిన్నామా, మేము తీయకూడదా, అది ఇది అని చెప్తూ ఉంటారు. గుంజలు తీయవలసినటువంటి విధానం తెలిస్తే నిజంగా ఆడవాళ్ళు తీయకుండా ఉండడం మంచిది, తీయరు కూడా. గురుగారు, ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే మనకి ఎలాంటి సంకేతాల ద్వారా తెలుస్తుంది? లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుంది అంటేనే మనం మనస్సు ఒక రకమైనటువంటి ఆనందదాయకంగా ఉంటుంది. అవునా? ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల మాటికి ఏడవకుండా చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో కొంతమంది ఇళ్లలో. ఏడుపులు ఏడవకుండా అకారణంగా ఏడుస్తుంటారు కొంతమంది. అవును. అది అలక్ష్మీ యోగం అనే చెబుతూ ఉంటాం. అంటే ఏదో చెడు పిల్లలకి జంతువులకి ఇట్లా సెన్స్ ఎక్కువగా ఉంటుంది నాన్న. చాలా సెన్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది వాళ్ళకి. అందుకని మనం కూడా చూడండి, ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే ఏం చూస్తాం మనం? కాకరిస్తే ఇంటికి బంధువులు వస్తున్నారని చెబుతాం. అవునా? కుక్కలు అరిస్తే దొంగలు పడ్డారని చెబుతుంటాం. అట్లానే పిల్లలకు కూడా సెన్స్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ చెడు జరగబోతుంటే వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఏడుపులు లేకుండా చిన్న పిల్లలు కూడా చిరునవ్వు చిరుదరహాసంతో చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అకారణంగా ఏడవకుండా ఉండడం, దాంపత్య జీవితం సుఖంగా సంతోషకరంగా ఉండటం. అలాగే ఇంటి ముందు మనకి కోతులు వాలటం, కోతులు గోడ మీదకి వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఇది చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏ ఇంట్లోకైతే కోతి పొరపాటున మనం దూరినప్పుడు భయపడి ఏదో అరుస్తూ ఉంటాం. ఓ మాట చెప్పానంటే, ఎప్పుడైనా కోతి మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో వస్తువులు ఏదైనా తీసుకుపోయింది అంటే ఆ ఇంట్లో సాక్షాత్ లక్ష్మీదేవి నివాసం ఉన్నట్టే లెక్క ఆ ఇంట్లో. దాంతోపాటు చీమల వరస, నల్ల చీమలు ఉంటాయి కదా, నల్ల చీమలు వరస పెడతాయి. నల్ల చీమలు ఇంట్లో వరస పెట్టినాయి అంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఇక్కడ చాలామంది చీమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? కాదా, పొరపాటు పంచదార వేయండి వాటికి. మన షుగర్ ఉంటుంది కదా, షుగర్ తీసుకెళ్ళి వరసలో వేసేయండి. అవి వేసిన తర్వాత చూడండి అర్ధగంటలో మాయమైపోతాయి. నల్ల చీమల గురుగారు? ఏమైనా నాన్న, ఏ చీమలైనా పోతాయి. నల్ల చీమలు ముఖ్యంగా లక్ష్మీదేవికి సూచికం అనమాట. ఆ పంచదార వేసినప్పుడు ఏం చేస్తాయంటే ఆహారం, ఇప్పుడు ఒకటి నాన్న, ఆహారం దొరికిన వెంటనే వెళ్ళిపోతాయా లేవా? వెళ్ళిపోతాయి. అవునా? ఆ పంచదార వేసినప్పుడు అవి తీసుకొని చక్కగా వెళ్ళిపోతాయి. అది కూడా లక్ష్మీప్రదంగానే చెప్పుకోవచ్చు. అలాగే ఇంటి ముందు మనకి ఈ కోకిల, పావురాళ్ళు ఇట్లాంటివి తొందరగా కనపడుతూ ఉంటాయి, వాలుతూ ఉంటాయి ఇంటి ముందు. అలాగే చిలుకలు వాలుతూ ఉంటాయి. దీంతో పాటుగా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తెల్లటి ఆవులు కనపడటం, దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ బయట పని మీద వెళ్ళేటప్పుడు కానీ చక్కగా తెల్లటి ఆవులు కనపడటం. దీంతోపాటు ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నెమళ్ళు కనపడటం. నిజంగా అంటే ఇవి సెంటిమెంట్ అని కాదు, చాలా వరకు నాకు అనుభవసారంగా చెప్తాను నేను. ఇవన్నీ కూడా నా అనుభవసారంగానే చెప్తాను నేను. ఏదో శాస్త్రం చెప్తుంది, శాస్త్రం ఒకటే కాదు, అవి మనం అనుభవిస్తే ఇంకాస్త బాగుంటుంది, అనుభవించి చెప్పగలిగితే. అది అనుభవసారంగానే చెప్తున్నాను. నెమళ్ళు కనపడ్డా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అట్లా పదే నెమళ్ళు కనపడుతున్నా కూడాను లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో పరిపూర్ణంగా, ఒక్క లక్ష్మీ కాదు అష్టలక్ష్ముల అనుగ్రహం మన ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఇవన్నీ కూడాను. అంతేకాకుండా మనం కుంకుమ మన చేయి జారి కింద పడటం, ఇది అశుభం కాదు, శుభం. కుంకుమ చేజారి కింద పడడం శుభం, అశుభం కాదు. అలాగే ముత్తైదువులు మనం పిలవకుండానే మన ఇంటికి రావటం. మనకి ఇంకోటి కూడా చెప్తాను. ఒక అగరబత్తి పొద్దున వెలిగిస్తాను నాన్న, 1, 2 వెలిగిస్తాం, అయిపోతుంది. కానీ సాయంత్రానికి కూడా తెలియనటువంటి సుగంధ పరిమళాల వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన చక్కగా లక్ష్మీదేవి ఆవాసంగా ఆ ఇంట్లో ఉంది అని చెప్పడానికి మంచి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే భగవంతుడి దగ్గర పూలు మన మీద రాలాలని పెట్టడం కాదు, భగవంతుడు మన మీద నమస్కారం చేసుకునేటప్పుడు ఆ సంకల్పం ప్రకారం ఒక పుష్పం కింద రాలటం, మనం పిల్లలు సంతోషంగా మనకి ఎదురు రావటం, ఇవన్నీ కూడాను
లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. గురుగారు, ఆడవాళ్ళు నిత్య దీపారాధన చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు? నిత్య దీపారాధన ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు చేయాలని చెప్తా. అవును గురుగారు, కానీ చాలా మంది ఇళ్లలో ఆడవాళ్ళే చేస్తున్నారు. చెప్తుంటారు కానీ అందరూ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఇంటి మగవాళ్లే దీపారాధన చెయ్యాలి తప్పనిసరిగా. ఆడవాళ్ళు చేసేటువంటి యజ్ఞం చాలా ఉంది నాన్న. ఒక మాట చెప్పాలంటే ఆడవాళ్ళు ప్రతినిత్యం యజ్ఞం చేస్తూ ఉంటారు. ఎక్కడ? వంటగదిలో. గ్యాస్ స్టవ్ వెలిగించేది వాళ్ళేగా, అన్నం వండేది వాళ్ళేగా. ఇంతమంది కడుపులో ఉండేటువంటి జఠరాగ్ని అంటాం, కడుపులో ఉండేటువంటి అగ్ని ఉంటుంది కదా, కుటుంబంలో ఉండే నలుగురికి జఠరాగ్నికి అన్నం ఆహుతులు వేసేది ఆవిడేగా, అన్నం పెడుతుంది ఆవిడేగా, అవునా? మరి వాళ్ళు చేసేటువంటి యజ్ఞం వాళ్ళు చేస్తున్నారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉండేటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే పనులు మొత్తం పూర్తయిన తర్వాత మగవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత దీపారాధన చేస్తున్నారు. అవును గురుగారు. అంతా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూర్చొని దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటున్నారు. అది మహాపాపం, మహా తప్పు. అంటే ఉదయాన్నే చేయాలి. తప్పనిసరిగా ఇంట్లో మగవాడిని లేపండి, కొద్దిగా అలవాటు చేయండి కొన్ని రోజులు. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి మాల వేస్తారు నాన్న 40 రోజులు, 41 రోజు. మన హిందూ ధర్మం ఏంటి? 41 రోజు ఏం చేస్తే 42వ రోజు కూడా అదే పని చేస్తాడు అని. దానికోసమే దీక్ష ఇన్ని రోజులని, అవునా? అలా దీక్ష మొదలుపెట్టినప్పుడు దాని తర్వాత కూడా అదే అలవాటు చేయండి, నిత్యం దీపారాధన చేయటం. తప్పనిసరిగా ఇంటి యజమాని చేసేటువంటి దీపారాధనకి, యజమాని వెళ్ళిపోయిన తర్వాత చేసేటువంటి దీపారాధనకి ఎంత తేడా ఉందో చెప్తా మీకు. ఇంటి యజమాని దీపారాధన చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం ఇంటి ఇల్లాలు సర్దుతుంది చక్కగా. దీపారాధన నూనె వేయొచ్చు, ఒత్తులు వేయొచ్చు, అంత చక్కగా బొట్లు పెట్టవచ్చు, పూలమాలలు పెట్టవచ్చు, పూలు పెట్టవచ్చు, అంత శుభ్రం చేయవచ్చు. ఇంటి మగవాడు వచ్చి దీపారాధన వెలిగించి పూజ చేసి వెళ్తే, ఇప్పుడు దేవాలయానికి వెళ్తాను నాన్న, గోత్రం పేరు చెప్తాం. పమిడిపాడు గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం అని చెప్తున్నాం, అవునా? ఆడవాళ్ళు ఏమైనా సంకల్పం చెప్పుకోవాలి. ఇంటి యజమాని మొట్టమొదటిగా పూజ చేస్తే నాకు ఈ సంకల్పం చెప్పగలిగేది, అవునా? కాబట్టి ఇంటి యజమాని దీపారాధన చేసి పూజ చేసుకునేటప్పుడు ధర్మపత్ని సమేతస్య, ఇంకా పేర్లు కూడా అక్కర్లా, సహకుటుంబానాం, నా కుటుంబం మొత్తం అందరూ బాగుండాలి అని చెప్పి దీపారాధన చేసి పూజ చేసి వెళ్ళిపోతాడు. ఆడవాళ్ళు చేయవలసి వస్తే మగవాళ్ళు బయటికి వెళ్ళ ముందే దీపారాధన చేయండి. పొరపాటున మగవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత దీపారాధన చేయటం, ఇల్లు చిమ్మటం మహాపాపం, మహాదోషం. ఇంటి యజమాని మరణాన్ని మనంతటా మనం కోరుకోవటమే. ఎందువల్ల? ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇల్లు మొత్తం శవాన్ని తీసేసిన తర్వాత చింపుతాం, మనం కడుగుతాం, తర్వాత దీపం వెలిగిస్తాం, అవునా? ఆ దీపం వెలిగించిన తర్వాత శ్మశానం నుంచి కొడుకు తలకొరువు పెట్టి ఇంటికి వచ్చి దీపారాధన చూసి నమస్కారం చేసుకొని లోపలికి వస్తాడు. మన ఇంటి యజమాని బయటికి వెళ్ళిన తర్వాత మనం కోరుకుంటున్నది ఏంటి? మరి దీపారాధన చేస్తే వాళ్ళ పతనమే కదా, అంతే కదా? ఇంటి యజమాని వెళ్ళక ముందే ఇల్లు చిమ్మాలి, ముగ్గు వెయ్యాలి. ఇల్లు చిమ్మక ముందు, ముగ్గు వెయ్యక ముందు, దీపారాధన చేయకముందు ఇంటి యజమాని బయటికి అడుగు పెట్టకూడదు, బయటికి వెళ్ళకూడదు పని మీద. దీనికి మరి ఆడవాళ్ళు చేస్తారా, మగవాళ్ళే పొద్దున్నే లేచి చేస్తారా అనేటువంటిది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి దయచేసి దీన్ని చాలామంది వ్యతిరేకించవచ్చు. నాన్న, నీకే నువ్వు చదువుతున్నావు, పొద్దున్న నాకు 4ంటికి డ్యూటీ ఉంటుంది, 3ంటికి డ్యూటీ ఉంటుంది చేయాలని. కానీ తప్పదు. కొన్ని పరిస్థితులని మనం ముందుకు వెళ్ళాలి అంటే వాటిల్ని, అలాంటి పద్ధతుల్ని మనం అవలంబిస్తూ ఫాలో అవుతూ ముందుకు వెళ్తేనే ఏదైనా మనం భవిష్యత్ తరాలకి మన సంప్రదాయాన్ని ఇవ్వగలుగుతాం, లేకపోతే కష్టం అవుతుంది. గురుగారు, ఇంట్లో చాలా మంది గోమాత విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? 3 తల్లులు నాన్న. ఒకటి జన్మనిచ్చిన తల్లి, ఒకటి భూమాత, 3 గోమాత. మాతత్రయం అంటారు వీళ్ళని. గోమాత గురించి చెప్పాలి అంటే అసలు మాటలు చాలు. అంత గొప్ప విశేషమైనటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి జీవిగా మనం గోమాత గురించి చెప్పుకోవచ్చు. గోవులు పూర్వకాలంలో ఎక్కువ ఉండేవి, ఇళ్లల్లో ఉండేవి. డైరెక్ట్ గోవులు, గోమాత విగ్రహాలు కాదు, గోమాతలే ఉండేవి. గోమాతలు అంటే గోవులు ఎన్ని ఉంటే వాళ్ళంత ఆస్తిమంతులు, శ్రీమంతులు అని చెప్పి పూర్వకాలంలో ఒక లెక్క ఉండేది. ఇప్పటికీ వేరే దేశాల్లో, ఏదో ఒక దేశంలో విన్నాను నేను, కరెక్ట్ కంట్రీ పేరు అయితే నాకు గుర్తులేదు, కానీ అక్కడ ఆడపిల్లనివ్వాలి అంటే వాళ్ళకి ఎన్ని గోవులు ఉన్నాయో చూస్తే ఎక్కువ గోవులు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి ఆడపిల్లని కొడలుగా ఇస్తారట. అంటే గోవులకు ఉండేటువంటి ప్రాధాన్యత ఇంకా తగ్గలేదు, ఇంకా పెంచుకుంటూ పోవాలి. పూర్వకాలంలో ఉన్నదాన్ని ఇంకాస్త వృద్ధి పొందే పరిస్థితి తీసుకుని వెళ్ళాలని.
ఇక్కడ గోవుకుండే లక్షణం ఏంటి? ఎక్కడ గోవు ఉంటే అక్కడ ఒక 2 ఎకరాల పాటు దాదాపుగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం అంటే 5. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం. ఈ 5 కలిపి ప్రతి 6 నెలలకు ఒకసారి స్వీకరించమని చెప్తారు. ఎందుకు? మనకి టీటీ తీసుకుంటుంటాం ఇప్పుడు కదా. టీటీ అంటే టెట్వాక్, ఏదైనా సెప్టిక్ కాకుండా తీసుకుంటాం. పూర్వకాలంలో టీటీ ఏంటి? ఇదే. ఈ 5 కలిపి తీసుకుంటేనే టీటీ అంటారు అప్పట్లో పూర్వకాలంలో. దీన్ని మనం పంచగవ్య ప్రాసన అంటాం. పంచ అంటే 5, గవ్యం అంటే ఆవు, ప్రాసన అంటే స్వీకరించడం. 5 ఆవులోంచి వచ్చేటువంటి ద్రవ్యాలను స్వీకరిస్తే వాడికి ఏ రకమైనటువంటి రోగాలు ఉండవు అని. అంతేకాకుండా ఇవి తీసుకునేటప్పుడు ఇవి తీర్థంగా తీసుకుంటానా, ఇక్కడ ఒక మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రానికి కూడా అర్థం ఏంటంటే అవి ఎవరైతే లోపల తీసుకుంటూ ఉంటారో తీర్థంగా 5 కలిపి అంటే ఇన్ని అని కాదు, కొద్దిగా కలిపి తీసుకుంటూ ఉంటారో వాళ్ళ శరీరంలో పేగులకు పట్టినటువంటి దోషాలు, రోగాలు కూడా ఒక దూది పింజ ఉంటుంది కదా, కాటన్ని నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుంది? చొర వెంటనే కాలిపోతుంది. అలా మొత్తం కూడా కాలిపోతాయి ఇట్లా లోపల ఉండేటువంటి దోషాలన్నీ కూడా. పేగుకు పట్టుకున్నటువంటివి, మనస్సుకు పట్టుకున్నటువంటివి, శరీరానికి పట్టుకున్నటువంటి సకల పాపాలు, దోషాలు, రోగాలు అన్నీ కూడా నశించిపోతాయని చెప్పి ఆ పంచగవ్య ప్రాసన తీర్థం తీసుకునే దానికి మంత్రానికి అర్థం. దీన్ని పూర్వకాలంలో ప్రతి యాగాలకి, అట్లానే షష్ఠి పూర్తులు, దేవతా ప్రతిష్టలు, ఇట్లాంటి వాటికి ఇప్పటికీ కూడాను పంచగవ్య ప్రాసన చేస్తూనే ఉంటాం మేము. దేనికి అంటే ఆ కర్తలు కూర్చున్నటువంటి కర్తలు ఉంటారు కదా, చేయించుకునేటువంటి ఆ ప్రతిష్ట కావచ్చు, ఏదైనా చేయించుకునే భార్యాభర్త దంపతులు ఉంటారు కదా, వాళ్ళు బ్రాహ్మలు, వీళ్ళు తప్పనిసరిగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ 5 రోజుల పాటు కనీసం ఏ రకమైనటువంటి రోగాలు వీళ్ళ దరి చేరకుండా ఉండేది. అంత గొప్పది గోవు. అంతేకాకుండా గోవులు ఉండేటువంటి ఇంకో గొప్పతనం ఏంటంటే పెంచుకుంటే వాటి వల్ల లాభం ఏంటి అంటే, గోవులన మనం బయట పొలంలో వదిలేస్తాం తినడానికి. ఇంట్లో బహుకుటుంబం కదా, పెద్ద కుటుంబం కదా. పూర్వకాలంలో 20 మంది 30 మంది ఉండేవాళ్ళు, అవునా, ఒక్కో కుటుంబంలో. వీళ్ళల్లో ఒక్కోళ్ళకి ఒక్కో రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ గోవుల్ని పొలాలకి తోలినప్పుడు, గడ్డి కోసం అని చెప్పి, మేత కోసం అని చెప్పి తోలినప్పుడు, గ్రాసం కోసం, అక్కడ ఉండేటువంటి కొన్ని రకాల చెట్లు తినేసి వచ్చేవిట. ఏ చెట్లు తినేవి? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి హెల్త్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఉండేటువంటి చెట్లని అవి మేతగా తినేసి వచ్చేవి. ఆ పాలు తాగడం ద్వారా ఏమవుతుంది? వీళ్ళకి రోగం నయమైపోతుంది. అంత జ్ఞాని గోవు. ఇంట్లో ఉండేటువంటి యజమాని పిల్లలకు ఉండేటువంటి రోగాల్ని గ్రహించి అవి ఏ మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతాయో తెలుసుకొని, ఆ మెడిసిన్స్ ఏ రకమైనటువంటి చెట్లలో ఉన్నాయో తెలుసుకొని అవి మాత్రమే తిని ఇంటికి వచ్చి పాలు ఇస్తే ఆ పాలు తాగడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి రోగాలు పోగొట్టేంత గొప్ప డాక్టర్ అని చెప్పుకోవచ్చు మాట చెప్పాలంటే గోమాతని. గోవులు ఎక్కడ సుఖంగా సంతోషంగా ఉంటాయో అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. ఇప్పుడు దానికి మన రివర్స్లోనే చేస్తున్నారు చాలామంది, గోవధలు అని చెప్పేసి. అవి మహాపాపం. అందుకని మనం బ్రహ్మహత్యాది పాతకాలని చెప్పి కొన్ని పాతకాలు చదువుతూ ఉంటాం. వాటిల్లో మొట్టమొదటిగా గోహత్య. అంటే మనిషిని, బ్రాహ్మణ్ణి చంపితే ఎంత పాపమో గోహత్య వల్ల అంతే పాపం వస్తుంది. కాబట్టి దయచేసి గోవుల్ని కొట్టడం కూడా కొట్టేవాళ్ళు కాదు మన పూర్వకాలంలో, చక్కగా పూజ చేసుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంట్లో గోవులు ఉండడం కష్టం. కనీసం గోమాత విగ్రహం. ఈ గోమాత విగ్రహం కూడా ఎలా ఉండాలి? గోమాత ఉండాలి, దానికి దగ్గర దూడ కూడా ఉండాలి తప్పనిసరిగా. ఓన్లీ ఒక్క ఆవు ఉన్నది మాత్రమే తెచ్చుకోవడానికి అవకాశం లేదు. చిన్న దూడ కూడా ఉంటుంది తప్పనిసరిగా గోమాత వెండి విగ్రహాల్లో. వాటిల్లో ఇప్పుడు గృహప్రవేశాలు జరుగుతుంటాయి నాన్న, అవునా. ఇందా మనం చెప్పుకున్నట్టుగా కొన్ని ఖాళీ స్థలాల్లో, చెడు స్థలాలు ఏమైనా ఉంటే అక్కడ గోవుని కట్టేయమని చెప్తున్నాం. ఇప్పుడు గృహప్రవేశాలకు కూడా అదే కదా, అక్కడ ఉండేటువంటి నెగిటివ్ని మొత్తం తీసేయడానికే గోవుని తీసుకొని వస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి మన కల్చర్ ఏంటి? ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చింది, తీసుకెళ్ళలేం. లేదు, ఇండిపెండెంట్ హౌసెసే. మనం వేస్తున్నటువంటి బండలు ఎంత నునుపుగా ఉంటున్నాయి, వాటి గిట్టలు జారిపోతూ ఉంటాయి, అవునా. నేను ఒక హీరో గారి మేనల్లుడు, ఇప్పుడు ఆయన కూడా హీరోనే, పెద్ద హీరోనే, మెగా ఫ్యామిలీలో వాళ్ళ గృహప్రవేశం చేయించాను నేను. ఇప్పుడు చాలా రోజుల క్రితం, చాలా ఏళ్ల క్రితం గృహప్రవేశానికి వెళ్ళాను. మాతో పాటు ఆవును తీసుకొచ్చారు. గిట్ట జారి కింద పడిపోయింది. మా గృహప్రవేశం అయిపోయింది, హోమం అయిపోయింది, వాస్తు పూజ అయిపోయింది, వ్రతం అయిపోయింది, చండీ హోమం అయిపోయింది, మేము వస్తున్నాం బయటికి, అయిపోయి అంత కార్యక్రమాలంతా కూడా అది లేవలేకపోతుంది.
ఎంత బాధ. ఇప్పుడు చాలామంది కూడా గోవులకి ఏదో దానికి ఏదో ఒక ఇది ఇచ్చేసి లిఫ్ట్లు ఎక్కిచ్చేసి పైకి తీసుకెళ్తున్నారు. గోవు ఎప్పుడూ కూడాను దానికి ఆనందం కలిగించకపోయినా పర్లేదు కానీ బాధ కలిగించేటువంటి ప్రతి విషయాన్ని మాత్రం చేయవద్దు. అందుకనే మా గురుగారు చెప్పేవారు ఏంటంటే, గోవు ప్రసవించేటప్పుడు దాని చుట్టూ తిరిగితే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని అని చెప్పేవాడు చాలామంది పూర్వకాలంలో ప్రసవించే సమయంలో. కానీ మా గురుగారు తిట్టేవారు. దేనికంటే, మనం చేసిన ప్రతి పాపం దానికి ప్రసూతి నొప్పులు ఎక్కువ తీరా అని చెప్తారు. దానికి నొప్పులు ఉంటాయి కదా డెలివరీ అయ్యే టైంలో, ఆ ప్రసవించే సమయంలో ఆ నొప్పుల రూపంలో మన పాపం నొప్పుల రూపంలో వాటిని గుచ్చుకుంటూ ఉంటుందిట. దానివల్ల నీకు పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు. కాబట్టి ప్రసవించే సమయంలో దానికంటే మంచి చేయకపోయినా పర్లా, చెడు మాత్రం చేయకురా. కాబట్టి దయచేసి గృహప్రవేశాలకు తీసుకెళ్లేటప్పుడు కూడా అవకాశం ఉన్న చోట మాత్రమే గోవుని తీసుకెళ్ళండి, కానీ అవకాశం లేని చోట వాటిని బాధ పెట్టవద్దు. బాధ పెట్టి లేనిపోని పాపాన్ని మనం మూట కట్టుకోవద్దు అని చెప్తా. అలాంటి సమయాల్లో కూడా ఈ వెండి ప్రతిమలు తీసుకెళ్ళవచ్చు. చక్కగా ఓ ప్లేట్లో పెట్టేసుకొని వెండి ప్రతిమల్ని గృహప్రవేశాన్ని తీసుకొని వెళ్ళండి. గృహప్రవేశం తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని నిత్యం గోమాతకు పూజ చేయండి. గోమాత అంటే ఏంటి నాన్న? కామధేనువు. కామధేను అంటే ఏంటి? కోరుకున్న ప్రతి ఒక్కటి ఇవ్వగలిగిందే కామధేనువు. ఎన్ని ఇస్తున్నా ఇంకా వస్తూనే ఉంటాయి, అవునా? కాబట్టి గోమాత విగ్రహం ఇంట్లో ఉండడం మంచిదే. ఉంచి నిత్యం పూజ చేయడం అనేటువంటిది ఇంకా మంచిది. గురుగారు, అయితే చాలా మంది గుడికి వెళ్ళేటప్పుడు గడపని తాకుతూ ఉంటారు. ఇది ఎంతవరకు మంచి చేస్తుంది? గడప, ఇంటి గడప కావచ్చు, ఏదైనా కావచ్చు, తొక్కవద్దు. అలా అని చెప్పి ప్రతినిత్యం మొక్కడం కూడా కరెక్ట్ కాదు. దేనికి? ఇక్కడ సింపుల్ సైంటిఫిక్ రీజన్ మీకు. గడప దాటేటప్పుడు మన కాలికుండేటువంటి ధూళి దుమ్ము దాని మీద పడిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని నమస్కారం చేస్తే మీకేం వస్తుంది? మళ్ళీ ధూళి దుమ్మేగా, అవునా? అందుకని ఈ ధూళి దుమ్ము పడుతుందనే పసుపు పూస్తాం మనం. యాంటీబయోటిక్ కింద పసుపు పూసి బొట్లు పెడతాం మనం, అవునా? ఇప్పుడు ఏంటంటే ఎల్లో కలర్ పెయింట్ ఉంటేనేమో అది గడప అన్నట్టు, కలర్ పెయింట్ ఉంటే అది తొక్కేసి నడుస్తూ ఉన్నారు. అది తప్పున. అసలు పెయింట్స్ ఏంటి నా చక్క నిత్యం ఎంత పెయింట్ వేసుకున్నా ప్రతి చక్కగా శుక్రవారం రోజున పసుపు పూస్తే నీకు కలర్ వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది? మీకు ఏమి ఉండదు కదా. పసుపు పూస్తే కదా దాని మీద గాలి పీల్చుకు లోపలికి వచ్చేటప్పుడు దాని మీద నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో యాంటీబయోటిక్, మనకు ఉండేటువంటి రోగాలు పోతూ ఉంటాయి, ఇంట్లోకి చెడు రానివ్వకుండా ఉంచుతుంది కదా. అట్లాంటిది తీసేసి మనం ఏం చేస్తున్నాం? గడపని ప్రతిసారి మొక్కుతూ పోతూ ఉన్నారు. గడప అనేటువంటిది అన్ని వేళలా మంచిది కాదు. ఎప్పుడైతే మనం అలా అంటే గడప లక్ష్మికి పూజ చేస్తామో ఆ రోజున మొక్కడం మంచిది. అలాగే దాన్ని తొక్కడం అంతకంటే మంచిది కాదు. గడపని దాటుకుంటూ వెళ్ళాలి తప్పితే తొక్కడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది కూడా గడప మీద కాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది గడప మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా పొరపాట్లు, అలక్ష్మీ యోగాలని చెప్పుకోవచ్చు. గడప ఎప్పుడు కూడాను శుభ్రంగా పసుపు పూసి బొట్లు పెట్టి ఉండాలి. చక్కగా అటు ఇటు దీపాలు పెట్టి ఉండాలి వాటికి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీపాలు కూడా పెట్టండి అంటే అవి కూడా మన ఈ ఎలక్ట్రికల్ లైట్స్ పెడుతున్నారు. అవి పెడుతున్నారు. అవి కాదు, చక్కగా నూనె పోసి దీపం పెట్టడం వల్ల వాటి ద్వారా ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక సైన్స్ నాన్న. ఒక మాట చెప్పాలంటే మన శాస్త్రం, ఆధ్యాత్మికత, మనం అంతకుముందు చెప్పుకున్నాం, భౌతికం, అలాగే ఒక రహస్యం, అలాగే ఆధ్యాత్మికం. ఒక సైన్స్, ఒక భౌతికం, అలాగే ఆధ్యాత్మికం. ఈ మూడు కలిగి ఉన్నటువంటిదే మన హిందూ సంప్రదాయం. దేంట్లో అయినా తీసుకుంటే ఈ మూడు ఉంటాయి. భౌతికంగా పనికొచ్చేది ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మికంగా పనికొచ్చేది ఒకటి ఉంటుంది, సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంటుంది ఇంటర్నల్గా. ఈ మూడు కలిసినదే మన హిందూ సంప్రదాయం, హిందూ ధర్మం అని చెప్తాను నేను. ఈ మూడు లేకుండా ఏ రకమైనటువంటి సంప్రదాయం లేదు, ఏ పండగ లేదు, ఏ పబ్బం లేదు, అన్నీ కలిసే ఉంటాయి. దీన్నే మన వాళ్ళు ఏం చెప్పారు? అది చెప్తున్నా కదా, మొదట్లో చెప్తున్నా కదా, సైన్స్ ఇది అని చెప్పాలా మన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు సైన్స్ అని చెప్తున్నారు. సైన్స్ అని చెప్పినా దానివల్ల పొందేటువంటి ప్రయోజనాలు అయితే మనం పొందుతూనే ఉన్నాం. ఇంటికి పసుపు పూయటం ద్వారా, బయట ముగ్గు వేయటం ద్వారా, దీపం పెట్టడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి తెలియకపోయినా, తెలిసి చేసినా తప్పనిసరిగా వాటి ప్రయోజనం అయితే మనం పొందుతున్నామా లేదా? దీపాలు పెడతాం, మనకి కార్తీక మాసంలో వాటిల్లో చక్కటి వేడి వస్తుంటుంది నువ్వుల నూనె నుంచి. అంతేకాకుండా ఇప్పుడు నువ్వుల నూనె దీపం వేస్తాను నాన్న, ఒత్తి వేస్తాం. ఆ ఒత్తి నుంచి వచ్చేటువంటి పొగని యమధర్మరాజు పీల్చుకొని సంతృప్తి పడి వెళ్ళిపోతాట బయట యమభటులు. ప్రాణాలు తీయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ నూనె నుంచి వచ్చినటువంటి ఒత్తి నుంచి వచ్చినటువంటి పొగని పీల్చి సంతృప్తి పడి వెళ్ళిపోతారుట. అంతేకాకుండా ఇంట్లో సమశీతోష్ణాలు, ఇప్పుడంటే లైట్లు వచ్చినాయి, హీటర్లు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి. పూర్వకాలంలో దీపాలే వేడి,
అంత మించి వేడి లేదు, అవునా? ఈ దీపాల వేడి శరీరాన్ని సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇప్పుడు ఎవరన్నా చూడండి, బాడీ కూల్ అయిపోతే నువ్వు తీసుకొని మర్దన చేస్తారు. అదే కదా మనం దీపారాధనగా వాడుతుంది. మరి దాంట్లో సైన్స్, దీంట్లో సైన్సేగా, అవునా? కాటన్ ఏంటి? కాటన్ హీటేగా, బాడీలో హీట్ని పెంచేదేగా కాటన్ కూడా. దాని ద్వారా వచ్చేటువంటి వేడి కూడా బాడీలో హీట్ని పెంచుతుందిగా. అట్లానే యాంటీబయాటిక్ పసుపు వాడుతున్నాంగా. బయట ముగ్గు వేస్తున్నాము అంటే మన బియ్యపిండి వేస్తే భూతబలి అని చెప్తాం. చీమలు, ఇందాక మనం చెప్పుకున్నాం, చీమలు ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి వస్తుందని. చీమలకి, పిచుకులకి, కాకులకి, వాటికి ఆహారం ఎక్కడి నుంచి కావాలి? మనం బయట వేసేటువంటి బియ్యపిండి ముగ్గు. బియ్యపిండితోనే ముగ్గేస్తాం. ఇప్పుడు ముగ్గురాళ్ళు వచ్చినాయి, ముగ్గులు వేస్తున్నారు, చాక్ పీసులు వేస్తున్నారు, కలర్స్ వేస్తున్నారు. కానీ బియ్యపిండితో ముగ్గు వేస్తే చీమలు తింటాయి, కాకులు తింటాయి, పిచ్చుకలు తింటాయి, చిలకలు తింటాయి. ఇవన్నీ రావడం ద్వారా మన ఇంట్లోకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది ఒకటి. అలాగే మనతో పాటుగా ఉండేటువంటి సమస్త జీవరాశులకి ఆహారం అందించాల్సినటువంటి బాధ్యత మనది అని చెప్పకుండా చెప్పటం, అవునా? ఇంత సైన్స్ని మన దాంట్లో పెట్టుకొని మనం ఎక్కడో వెతుక్కుంటున్నాం. మన బ్రతుకులాటంతా కూడా వెతుకులాటలోనే ఉంది. ఒక మాట చెప్పారండి, దయచేసి మన ధర్మంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సైంటిఫిక్ రీజన్ని లోతుగా వెళ్ళి ఆలోచించండి. ప్రపంచంలో భారతదేశం, హిందూ సంప్రదాయం, హిందూ సంస్కృతి, హిందూ ధర్మంలో ఉన్నంత పరిపూర్ణమైనటువంటి సైన్సు మరెక్కడా లేదని చెప్పుకోవచ్చు. గురుగారు, మా ఈ పాడ్కాస్ట్ కార్యక్రమంలో మీరు చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.